భోజన పదార్థాలు సిద్ధపరిచినప్పుడు కావచ్చు, మరి భార్యాభర్తలు కూడా మరి ప్రారంభం నుంచి కూడా ఈ పరిచర్యలో నాకు సహకారులుగా ఉన్నారు. మరి ఆ కుటుంబానికి కూడా ప్రభు దీవించును గాక. ఆమేన్. మరి ఇంకను నా యొక్క సేవ పరిచర్య కొరకు మరి నిశ్చయంగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మరి ప్రభు పేరట మేము మీకు తెలియజేస్తున్నాను. మరి కోటాలు మరి ఖర్చు లేకుండా నేను పెట్టాలనే ఒక ఆలోచన అయితే కలిగి ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త తెలియపరచమన్నాడు. ఆయన ఉచితంగా ప్రకటించమన్నాడు, ఉచితంగానే మొత్తం అంతా చేశాడు ఆయన. మరి మనం ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఎందుకంటే మన యొక్క పాపాల కొరకు, మన యొక్క అతిక్రమణ కొరకు, మన యొక్క దోషముల కొరకు, మనం చేసిన ప్రతి అక్రమం కొరకు కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనం ఎటువంటి వెల ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. మన కొరకు ఉచితంగా ఇచ్చాడు రక్షణ, ఉచితంగా ఇచ్చిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నమ్మిన వారిని చుచుకులు వెంబడిస్తాడు ఆయన. నా నామములో రోగులు స్వస్థత అన్నాడు ఆయన. నా నామములు దయ్యాలు పాల్గొన్నాడు ఆయన. నా నామములు అనేకమైన అద్భుతాలు చేయమన్నాడు ఆయన. అంత ఫ్రీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఫ్రీడమ్, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మరి ఎక్కడ కూడా లేదు. డబ్బులు చెల్లించాల్సిందే. హల్లెలూయా. అంత ఫ్రీగా చేసాడు మనకి. ఆమె అందుకే నేను కూడా ఫ్రీగానే కోటలు గట్టిగా పెట్టాలని. హల్లెలూయా. ఏ ఒక్క రూపాయి ఆశించకపోయినప్పటికీ కూడా, నా జేబులో ఒక్క రూపాయి కూడా లేకపోయినప్పటికీ కూడా నాకు బలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో ఈ కోటలు ప్రారంభించాను, సంఘాన్ని తెలియపరిచాను. ప్రతి వారం సోమవారం సాయంకాలం ఒక గృహంలో కోట పెట్టుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు దేవుడు ఆశీర్వదించి ఒక చిన్న బాక్స్ ఇవ్వబడింది. ఆమేన్. చిన్న బాక్స్. హల్లెలూయా. అది దేవుడి కృప బట్టి అది బహుగా వాడబడుతుంది. డబ్బులతో పని లేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే తక్కువ మొత్తంలో 1000 రూపాయలు కూడా అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సువార్త, వాక్యం. మరి చాలా మంది గర్భిణులు అయిపోతున్నారు, ఏదో జరిగిపోతున్నట్టు కింద గర్భిణులు అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రజలు యవనస్తులు కూడా చిన్న వయసులో నిద్రిస్తున్నారు, కొన్ని అనివార్య కారణాలు బట్టి. హల్లెలూయా. మరి బైబిల్ చెప్తుంది, మీ విరోధైన అపవాది ఎప్పుడు ఎవరినైనా మీకు గర్జించే సింహంలో తిరుగుతుందంట. హల్లెలూయా. అది సింహం కాదు, అది కుక్కది. హల్లెలూయా. అది ఏదో చేద్దాం తిరుగుతుంది. కానీ ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఎక్కడైతే రక్షణ ఉంటుందో, ఆమె ఒక రహాబాను వేషం బట్టి తన కుటుంబాన్ని అందరినీ రక్షించాడు దేవుడు. హల్లెలూయా. కుటుంబంలో ఒక్కరు నిజమైన రక్షణ పొందుకున్నా, ఒక్కరు పరిశుద్ధాత్మ తిరిగి తెప్పించిన వారి యొక్క ప్రార్థన బట్టి మరి ఆ కుటుంబంతో కూడా దేవుడు కాపాడుతాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి నిశ్చయంగా మృత్యువు లేకపోతే అపవాది చెలరైపోతున్నాడు. ఇంకా సమయం అయిపోయింది. ఇంకా కొంచెం తెలిసాడికి ఏ విధంగా చదువు సార్ అనేక నరకాలు తీసుకెళ్ళిపోతామని, పాపాలను తీసుకెళ్ళిపోతామని అది కుట్ర పండి అనేక అగాయిత్యాలకి అది పాల్పడుతున్నాడు. దీంట్లో అనేకమంది యవనస్తులు, మరి యవన బిడ్డలు మరి చాలా మంది నశించిపోతున్నారు. అలాంటి వాళ్ళు నశించిపోకూడదని, వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు కట్టబడాలని, వాక్యం ద్వారా వాళ్ళ జీవితాల్ని మరి నిశ్చయంగా వాళ్ళకంటే ఒక మంచి పునాది చేసుకుని క్రీస్తు కొరకు బ్రతికి. ఆమేన్. నిజంగా చెప్పాలంటే ఈ వాక్యం తెలియకపోతే నేను కూడా ఎప్పుడు నశించుకోవాలి. ఆమేన్. మందుకు బానిసైపోయి, సిగరెట్లు బానిసైపోయి, వ్యసనాలు బానిసైపోయి నా జీవితం వృధాగా ఖర్చు పెట్టించుకుంటే ఎప్పుడో చనిపోవాలి. కానీ నాకు ఈ సువార్త వచ్చింది. ఆమేన్. ఈ వర్తమానం వచ్చింది. ఈ వర్తమానం ఏం చేస్తుందంటే టోటల్ గా మార్చిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఉద్రేకాలు తీసేస్తుంది, కోపతాపాలు తీసేస్తుంది. నాకంటే నాకు మంచి సాక్ష్యం ఉంది. క్రీస్తు తెలియక మునుపు. హల్లెలూయా. మహాభయంకరమైన కోపిస్తుంది. ఆమేన్. అయితే ఇవన్నిటి నుంచి కూడా నన్ను విడిపించి, మందు నుంచి నన్ను విడిపించి, మరి వ్యసనాల నుంచి నన్ను విడిపించి పరిశుద్ధుడిగా మార్చింది. నేనుగా పరిశుద్ధుడిగా మారలే. అలా చాలా మంది అనుకుంటారు నేను పరిశుద్ధుడిగా మారిపోతానని చెప్పేసి. ఎవ్వరి వల్ల కాదు. అనీతిమంతులను మనల్ని మార్చడానికే ఒక నీతిమంతుడి భూమి మీద దిగి వచ్చాడు. ఆ నీతిమంతుడి యొక్క రక్తమును బట్టే ఇక్కడ మనందరం కూడా నీతిమంతులు తీర్చిదిద్దబడ్డాం. హల్లెలూయా. నేను ఏ సువార్త తెలుసుకున్నానో
నాలాంటి యవన బిడ్డలు, మరి యవన పురుషులు, యవన స్త్రీలు కూడా నశించిపోకూడదని ఆమె ఒక బలమైన దృక్పథంతో ఆమె సువార్త ప్రకటించాలి. నశించిపోతున్న వారికి ఈ వార్తని అందించాలి. అనేకులు దేవుడి తడి తిప్పాలి. గొప్ప ఆలోచన కలిగి నేను మరి ప్రార్థన పూర్వకంగా మరి సంఘంలో ప్రకటించినప్పుడు మరి సోదరుడు నాయుడు గారు హృదయం దేవుడు తెరిచి మరి కోటాన్ని నేను ఒకటే అడిగాను, మీ ప్లాట్ఫామ్ ఇవ్వండి. యేసు భూమి మీదకి వచ్చినప్పుడంట నక్కలకు బొరియలకు తలవాల్చుకునే స్థలం ఉందంట. మనిషి కుమారు తలవాల్చుకోవడానికి ఇద్దరు స్థలం కూడా లేదంట. అప్పుడు లేదంట, కానీ ఇప్పుడు ఉంది. హల్లెలూయా. ఎక్కడుందో చెప్పండి రా, నీ గుప్పుడు గుండెకాయలో ఉంది. నువ్వు ఇస్తానంటే ఆయన అందులోకి వచ్చేస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన నీలోకి వచ్చాడనుకో సంఘంలో నువ్వు కూడా ఏం చేస్తావంటే నా ద్వారా ఈ సువార్త ప్రకటించాలి, నా ద్వారా నా గ్రామాన్ని కాపాడుకోవాలి, నా ఇంటి పక్కన కాపాడుకోవాలి అని చెప్పేసి నువ్వేం చేస్తావు, నీ ఇంటికాడ పాస్టర్ గారు వచ్చి ఒక చిన్న కోట ఏర్పరచండి. ఆమేన్. నా ఇంట్లో నా హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చా, నా గృహం కూడా స్థానం ఇస్తున్నా. ఈ ప్లాట్ఫామ్ ని తీసుకోండి, మీరు ఏ విధంగా తీసుకుని ఇక్కడ కోట జరిగించి సువార్త ప్రకటించండి. ఆమేన్. అని మీరు కూడా ఒక వేలోకి మీరు రావాలని నా ఆశ. మరి నా చిన్న సంఘమైనప్పటికీ కూడా మరి ఎంతో మరి ప్రేమతో ఈ సేవకుడి మాటలు గౌరవంగా తీసుకుని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ని ఇచ్చినందుకు, అలాగే నేను ఏమి చేయొద్దనో నేను చెయ్యొద్దనంటే ఎక్కువే చేశాను నాయుడు గారు. హల్లెలూయా. అందుని బట్టి తనను, తన భార్యను, తన కుమారుని, తన కుమార్తెను, తన కుటుంబాన్ని ప్రభు బహుగా దేవుడు దీవించునుగా. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే అమెరికా దేశంలో ఒక స్త్రీ ఉందంట. ఆమేన్. ఆ స్త్రీకి వృద్ధాప్యం వచ్చేస్తుందంట. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఏం చేస్తుందంటే చాకలు పని చేసుకుని బట్టలు దుక్కుని ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలనుకునేదంట. ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. నా ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలనుకున్నదంట. ఏం చేయాలనుకుంటున్నాము అంటే కొంచెం డబ్బులు పోగేసుకుని ఒక గుర్రపసాల అద్దెకి తీసుకున్నట్ట. అందులో ఉన్న పేడ ఇవన్నీ కూడా ఎత్తేసి బయట పాడి శుభ్రం చేసేసి ఒక్కతే స్త్రీ వృద్ధాప్యంలో ఉంది. హల్లెలూయా. ఆ కొంచెం డబ్బులు తీసుకుని కరపత్రలు కొట్టించి అందరికి పంచిపెట్టి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను ఇదిగో ఒక గుర్రపసాల అద్దెకి తీసుకున్నాను, ఆ గుర్రపసాల మరి శుభ్రపరిచారు, కరపత్రలు కొట్టించారు, మరి సువార్తకి నేను అవి పనిచేస్తున్నాను అని కూడా మీరు వచ్చి వాక్యం చెప్పడం అంత చాలందంట. హల్లెలూయా. ఒక తండ్రి ఒక కుమారుడు కాబట్టారంట. మామగారు మీరు ఏం ప్రకటిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి ఆ పత్రికలు అంటే, ఏమి కాదమ్మా, ఏమి కాదు బాబు, నేను ఒక కోట ఏర్పాటు చేస్తున్నాను, ఒక గొప్ప వ్యక్తి అక్కడికి వస్తున్నాడు, మీకు ఖచ్చితంగా అక్కడ రావాలి అని చెప్పేసారంటే, మాకు చదవడం రాదంటే ఇవి తెలియపరిచి పంపిస్తుందంట. సాయంకాలం కోటను కట్టిండి ఎవరంట. హల్లెలూయా. ఎవరు రాలేదంట. హల్లెలూయా. ఆ స్త్రీ అన్నదంట, కోటం ఒక మంచి గొప్ప వ్యక్తి వస్తున్నాడు అక్కడికి, మీరు రండి సాయంకాలం అంటే, సాయంకాలం తండ్రి కొడుకు వచ్చి వెనకాల కూర్చున్నారంట. వెనకాల కూర్చుంట్లోకి ఆ సేవకుడు సంఘం ఎవరు రాకపోతే చాలా భారం కలిగి ప్రజలు ఎవరు రాకపోతే ఆ కొద్ది మందికి వాక్యం చెప్పాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అంట ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి ఆ యవనస్తులు తండ్రి కొడుకు వచ్చారు కదా, ఆ కుమారుడు యొక్క హృదయం బలంగా నడిచినట్టు వాక్యాన్ని. ఆమేన్. అతని హృదయం తెరబడిపోయిందంట. ఆ రోజు నుంచి ఆమేన్ ఆయన ప్రపంచ వ్యాప్తంగా సువార్తను ప్రకటించి 3 మిలియన్ జనాభాని మార్చాడంట. ఎంతమందిని? వ్యసనాల్లో ఉన్న వాళ్ళని, వ్యభిచారుల్ని, దొంగల్ని, పాపుల్ని, నరహత్యకుల్ని, ఏంటది డ్రగ్స్ గురి అయిపోయిన వాళ్ళని ఇంచుమించు 3 కోట్ల జనాభాని మార్చాడు. ఒక ముసలావుడి యొక్క హృదయంలో ప్రారంభమైంది చిన్న మాట, నా ప్రభు కొరకు నేను ఏదో చేయాలి. ఆమె పీటర్ హృదయంలో నాటబడింది ఒక మాట, కంటంలో చివరి శ్వాసం వరకు దేవుడి గురించి బ్రతకాలే, డబ్బుతో పని లేదు. హల్లెలూయా. నా జోలో రూపాయలు లేకపోయినప్పటికీ కూడా, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏమి నేను ఆపలేవు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? హల్లెలూయా. ఆమె నా ప్రభు నన్ను రక్షించాడు, నా ప్రభు నన్ను వెలిగించాడు, నేను వెలిగించబడ్డాను, నేను మండించబడతాను. ఇక్కడ నా సంఘం కూడా మండించబడాలి, నా కుటుంబం కూడా మండించబడాలి, నా గ్రామం కూడా మండించుకోవాలి, నా యొక్క మరి స్నేహితులు ఆలవర్ మొత్తం అందరూ కూడా రక్షించబడాలి. ఇదే పీడలో ఉన్న దప్పుగా. ఆమె
బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం పౌలుగా చెప్పారు. పీటర్ చనిపోయినా బ్రతికినా ఈ సేవ చేసుకుని సువార్త చేసి కొంతమందికి తెలియపరిచి వెళ్ళిపోవాలన్న తాపత్రయం తప్ప ఈ భూమి మీద డబ్బు సంపాదించుకుందాం, పేరు ప్రఖ్యాతి సంపాదించుకుందాం, ఏదో ఉద్ధరించేద్దామన్న ఆలోచన అయితే నాకు లేదు. ఐఎమ్ రెడీ. ఈరోజు దేవుడు నాకు వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నేను నన్ను పోలి నడుచుకున్నాడు ఆయన. నా సంఘం కూడా అలాగే సాగాలని, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పిల్లలందరూ కూడా అలాగే తన యొక్క జీవితాల నుంచి బయటకు వచ్చి క్రీస్తుని సొంతంగా అంగీకరించి మంచిగా సాగాలని నా యొక్క ఆశ. మన ఉద్యోగాలంటే మరణం పొందుకున్న తర్వాత వెళ్ళిందంటే ఆవలగొట్లకి. హల్లెలూయా. చిన్న కూటమి పెట్టింది కదా, ఎవరు రాలేదని భూమి మీద బాధపడిపోయిందంట. ఆవలగొట్లకి వెళ్ళిన తర్వాత మరి నిశ్చిగా మీకు సన్మానం చేస్తున్నారంట. అమ్మ, నువ్వు ఎత్తిన చిన్న కూటం ఒక వ్యక్తిని దర్శించింది. ఆ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తిరిగాడు. 3 కోట్ల జనాభాని మరణం నుంచి తప్పించాడు, పాతాల నుంచి తప్పించాడు, దేవుడి తడికి పండించడానికి. హల్లెలూయా. నీవు నా కొరకు ఎంతో చేసావు. నమ్మకమైన మంచి సోదరి రా, నిత్య జీవుల పాల్గొని పొందుకోవాలంట. చెప్పడం వల్ల ఆ సహోదరుని బట్టి అవే అలాగే నీ హృదయంలో దేవుడి కొరకు ఏదో చేయాలి. ఎవరు పట్టుకెళ్తాం ఇక్కడి నుంచి మనం ఏమైనా అసలు అవదు. నువ్వు కోట్లు కుమ్మరించుకున్నా, కష్టపడి సంపాదించుకున్నా, ఏంటి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసుకున్నా, భూములు కొనేసుకున్నా, ఇక్కడి నుంచి గడ్డి పని కూడా అట్టుకెళ్ళాం. ఎందుకు వచ్చిందండి? సువార్త ప్రకటించండి, నశించిపోతున్న దేవుడితో తెప్పండి. ఈ విషయంలో నాయుడు గారు మరి ఈ కూటమి పెట్టాడు. ఎవరొకరిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే అనుకుంటాను మన నాయుడు గారిని దర్శించాలని. ఎందుకంటే ఆ సహోదరుడు ఇంకా క్రీస్తు రక్త కింద రాలే. మరి తన తండ్రి గారు వచ్చారు. ఆయన గారు సిమియోన్ అనే పేరు, ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు సిమియోన్ అనే పేరు. హల్లెలూయా. మరి తాతయ్య గారిని దేవుడు రక్షించాడు కాబట్టి తన పెద్ద కూతుర్ని, తన పెద్దల్ని కూడా దేవుడు రక్షించాడు. మరి కుటుంబంలో ఈతను, తన కుమార్తె, తన కుమారుడు, తన భార్య కూడా రక్షించబడింది. అలాగే తన చిన్న బావ గారు, చిన్నక్క, వీళ్ళందరూ కూడా మరి క్రీస్తు రక్త కిందకి రావాలి. మరి నా ఆశ ఏంటంటే ప్రభు ఆ కుటుంబాన్ని బలంగా రక్షించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే సువార్త నలుమూలకి పంపించిన ఆయన. ఏదో ఒక మాట ఎవరి హృదయంలో నాటబడినప్పుడు ఖచ్చితంగా అనేకులు రక్షించబడతారని చెప్పేసి మరి ఆ యొక్క ఆలోచనతో ప్రార్థన పూర్వకంగా మరి కూటమి పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎలా కూటలెట్టేస్తున్నాడు, ఏ విధంగా కూటలెట్టేస్తున్నాడు? ఆ దగ్గర నుంచి వచ్చాడు కదా, హాస్టల్ ఎవరు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎవరు ఎప్పుడు తెలుసు ఒకేషన్ తిరుగుతాను. జోరు ₹1 లేకుండా కోటేశ్వరుడు కంటే గొప్ప నేను ఆమె నడిపిస్తున్నాడు ఆయన. అలాగే దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుకుంటారు వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళ అత్తగారు ఉన్నది కదా, ఆడికేంటి వాళ్ళ నుంచి అక్కడి నుంచి పంపించేస్తున్నారు వాళ్ళు బావాలి. కానీ ఏ రోజు మా అక్క చెల్లెలు నాకు ఇచ్చింది ₹1 కూడా లేదు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. కుదిరితే నా కొడుకుకి పుట్టినరోజు ఎప్పుడు వేసుకుడు 200 500 ఇచ్చి ఏదో లేదా జరపట్టు కొంటారేమో తప్ప సేవ పరంగా నాకు చేసిందంటే ఏమీ లేదు. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నా పర్సనల్ కూడా దేవుడే కూర్చుంటున్నాడు. ఆమె నన్ను నడిపిస్తున్నాడు అసలు సంఘం ద్వారా దేవుడు. అంతేగాని నేను ఎవరు మరి విధానాల మీద ఆధారపడి, సంస్థల మీద ఆధారపడి నేను ఏమి సేవ చేయట్లేదు. యథార్థంగా ఎవరికి కూడా ₹1 ఆశించుకున్న సేవ, కష్టపడి యథార్థంగా సేవ చేస్తున్నాను. మరి దేవుడు నన్ను యథార్థంగా నడిపిస్తున్నాడు. మరి నా చిన్న పరిచర్య కొరకు, నా భార్య బిడ్డల కొరకు ఇంకా దేవుళ్ళు మంచిగా యథార్థంగా సేవ చేసేలాగా మా కోసం ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాట ప్రభుత్వం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు వాళ్ళందరికీ కూడా. హల్లెలూయా. మరి సమయం ఆసనమైంది కాబట్టి దైవజనులకి మరి సమయం మనం వాక్యం ఇవ్వాలి. అందరూ లేచిన మనం చిన్న కోరస్ పాడుకుని మనం వాక్యానికి సమయాన్ని ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఓ అద్భుతకరుడా నీకే వందనాలు, ఆశ్చర్యకరుడా నీకే వందనాలయ్యా. ఓ మహిమగల దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం, సర్వోన్నతుడా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలంలో నివసించువాడా
నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, ఇడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, ఇడిపోమేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, ఇడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, ఇడిపోమేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, ఇడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, ఇడిపోమేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవమా, నన్ను నడిపే దైవమా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సేవల సమయంలో ప్రార్థన. దేవాది దేవుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపాభరితుడా ప్రభువా, ఇంతవరకు నిత్యంగా బిడ్డలు స్తుతించారు, పాటలు పాడారు, మంచి సాక్ష్యం ఇచ్చాం ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావములు తెలుసుకున్నాం ప్రభువా. ఇది మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం ప్రభువా. మనుషుల నోటి మాత్రం కాదు కానీ దేవుడి నోటి ప్రతి ఒక్క మాటలు జీవిస్తారన్న ప్రభువా. నిత్యముగా మీరే కార్యం జరిగించండి ప్రభువా. నీవే మా అందరితో మాట్లాడండి ఓ ప్రభువా. ఎంత మాత్రం ఎటువంటి శత్రు ప్రభావం పనిచేయకుండా ప్రభువా, ప్రతి శత్రు కార్యమును
యేసుక్రీస్తు నామములో మీరు బంధించండి దేవా. ఆమేన్. నీవే రంగం మీదకి రా ప్రభువా. ఇదిగో సమస్త నీకు వాతావరణం కంట్రోల్ తీసుకోండి, చర్మటి స్వాధీనం తీసుకోండి. ఓ నీ దాసులు నిలబడుచుండగా మీరే కుడిపక్షాన బలిష్పెట్టి దూతకు నిలబడి నీవే మరొకసారి ప్రార్థనతో మాతో అందరితో కూడా మాట్లాడమని ఈ దాసులు మీరు అభిషేకించమని సమస్త మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటారు. వాక్య పరిచర్య జరుగుతుండగా మీ సన్నిధి ప్రతి బిడ్డలు వచ్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. సరే సార్. వాక్యం చదువుకున్న వాళ్ళని నిలబడి ఉంటాను. కానీ పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుదాము. దయచేసి సహకరించండి. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 27 నుండి మనం చదువుదాము. చదవము. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక పోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గూర్చి సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించున్నావని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నేలలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. అతడు ఫిలిప్పును మరి అన్నడను చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగా. చదవబడిన వాక్యములకు దేవుడు తన పరిశుద్ధాత్మ చదువుగాక. రాత్రి నా వర్తమానం గ్రంథమును చదువుట, దాన్ని గ్రహించుట, విమోచించబడుట. హల్లెలూయా. గ్రంథము చదువుట, దాన్ని గ్రహించుట, దాని ద్వారా విమోచించబడుట. మంచిది. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృతజ్ఞతలతో నీ పాదాలు చెంతకు వస్తా ఉన్నాము తండ్రి. గోగులంకలో ప్రభువ, ఇదిగో నాయన నాయుడు గారి గృహములో ప్రభువ, నాయన ఈ స్థలంలో జరిగిస్తున్న ఈ కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. దాసుడు ప్రయాసపడతా ఉన్నాడు, తప్పక ఆశను తీర్చండి తండ్రి. ఆత్మలను నాయన స్వాచ్ఛముగా అప్పగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కూడికను నాయన ఎంతవరకు నాయన నువ్వు అద్భుతంగా జరిగించేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటలు పాడాము, నేను కృతజ్ఞతలు చెల్లించాము. ఓ ప్రభు, కొన్ని మాటలు దైవజనుడి ద్వారా కొన్ని మాటలు వివరించావు దేవా, నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ఎన్నిక లేని వాడిని, బలహీనుడిని నన్ను పక్కకు జరిపి నీవు రంగం మీదకి వచ్చి మాట్లాడమని ప్రార్థన చేస్తాను. రోగులకి స్వస్థత దయచేయండి, బలహీనులకి బలము దయచేయండి, నాయన విడుదల లేని వారికి విడుదల దయచేయండి ప్రభావ, మీకే స్తోత్రాలు. రక్షించబడినట్లుగా, విమోచించబడినట్లుగా మీరు కృప చూపించండి. ఈ రాత్రి గ్రంథాన్ని అందరికీ తెరువు దేవానికే స్తోత్రం. గ్రహింపు చేసే శక్తులు దయచే ప్రభావ, విమోచన దయచే దేవానికే స్తోత్రం. నీవే నీ కొడుకును అద్భుతంగా జరిగించి మహిమ పొందమని కృప చూపించమని, ఏ ఉద్దేశం కొరకైతే ఈ కొడుకులు ఏర్పాటు చేయబడ్డాయి ప్రభు, తప్పక నీ కార్యం జరిగించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చున్నాం అందరూ కూడా. మంచిది. ఈ రాత్రి కొద్ది మాటలు మీరు వినండి. దైవజనుడు చాలా అమూల్యమైన విషయాలు చెప్పాడు. కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఒక చిన్న కూటాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. మరి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు నాకు తెలియదు.
ఆయన ఏ రీతిలో మాట్లాడతాడు, ఎందుకంటే మేము సిద్ధపడి వస్తాం కానీ ఆయన స్టైల్లోనే మాట్లాడతాడు. నిజమేనా? మేము సిద్ధపడి వచ్చినవి అన్ని కూడా అక్కడ ఆయన ఇష్టపడ్డు. ఆయన ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఆయన మాట్లాడతాడు. నిజమేనా? మరి రాత్రి కూటాన్ని నన్ను ప్రేమతో ఆహ్వానించేటువంటి నా స్నేహితుడికి, దేవుని సేవకుడికి నా ప్రత్యేక వందనాలు నా చిన్న సంఘం నుంచి నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మరి ఉదయకాలం నన్ను ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. ఉదయకాలం కూడా అద్భుతంగా కూడా జరిగింది. మంచిగా మన కుటుంబం అంతా మమ్మల్ని చూసుకున్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ కూటానికి విచ్చేసినటువంటి దేవుని పిల్లలందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు, సంఘస్థులకి కూడా, అలాగే నాతో పాటు వచ్చినటువంటి నా బిడ్డలు, నా సహోదరులకు కూడా నా ప్రత్యేక వందనాలు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మరి రాజమండ్రి నుంచి, యానం నుంచి మరి నా యొక్క సహోదరులు వచ్చారు. వారందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కొద్ది మాటలు మనము విందాం. కూటాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. దాని వెనకాల ఉద్దేశం ఏంటి? ఎవరైనా రక్షించబడాలి, ఎవరైనా విడిపించబడాలి. నిజమేనా? ఏ నిజమైన పిలుపున్న ఏ సేవకుడికైనా సరే అతని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఒక్క వ్యక్తి అయినా రక్షించబడాలి, సేవ అవ్వాలి, రిడెంప్షన్ పొందుకోవాలి. వాడు రక్షించబడడం ఏంటి? ఆపదలో ఉన్నామా ఏమిటి? ఇప్పుడు ఎవరైనా నన్ను రక్షించండి 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 అంటే వెళ్ళి వాళ్ళు చేయబట్టుకుని కాపాడచ్చు. కానీ ఎవరేమి మాట్లాడలేదే, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. నిజమా కదా? ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎవరో మమ్మల్ని రక్షించండి కేకలు వేయట్లేదు. మరి ఎవరు రక్షించాలి? ఇప్పుడు అసలు ఎవరైనా స్వార్థ వినేలా ఉన్నారా? సో కాల్డ్ క్రిస్టియన్స్ చాలా అఫీషియల్గా సంఘాలకు వెళ్తున్నారు, అఫీషియల్గా వచ్చేస్తున్నారు. పట్టుమని 10 నిమిషాలు వినే ఓపిక లేదు, కూటాలకు వచ్చే ఓపిక లేదు. క్రైస్తవ సంఘాలు చూస్తుంటే చాలా సంఘాలు ఖాళీగా ఉన్నాయండి. సేవకులకు పని లేదా? విశ్వాసులకు పని లేదా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు దేవుని పిల్లారా అప్పుడు వాస్తవాలు ఏంటో అర్థమవుతూ ఉంటాయి. కానీ ఈరోజు ఎవరిని రక్షిందామండి? నేను ఒకటి అడుగుతాను. క్రైస్తవులే రక్షిందాం. ఎవరిని రక్షిందాం? క్రైస్తవులే రక్షిందాం. ఏమయ్యా బాబు ఇదేంటి ఇదేం మాట? సువార్త అన్యులకు చెప్పాలి కదా. క్రైస్తవులకి ఏం చెప్తావు? ఆల్రెడీ వారు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కదా. అక్కడే వచ్చింది తిరకాసు. మరి ఈరోజు క్రైస్తవులాగా ఉంటే అతనికి ఎందుకు సువార్త చెప్తాం? వింటున్నారా? అతడు మారినట్టుగా ఉంటే ఎందుకు సువార్త చెప్తాం? చర్చికి వెళ్ళే వాళ్ళందరూ నిబ్బరంగా ఉంటే ఎందుకు క్రైస్తవులకు సువార్త చెప్తాం? ఈరోజు వచ్చిన బాధ ఏమిటంటే దేవుడు నమ్ముకోలేని వాళ్ళు ఎవరు నమ్ముకోలేనట్టుగా ఉంటే నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఆ అసలు యేసుక్రీస్తు లాంటి జీవితం జీవించట్లేదు కనుక ఈ సువార్త అంటే ఏమిటంటే వారిని జస్ట్ మేల్కొల్పడం అంతే. ఏమంటారు చెప్పండి? అందుకే ఈ సువార్త అనబడే ఒక చొరక దేవుని పిల్లలకు కూడా అంటించాలి ఒక్కోసారి. హల్లెలూయా. నేనేమో కోపంగా మాట్లాడలేదు కదండి. కోపం అనుకోకండి. ఒక్కోసారి గట్టిగా చెప్తున్నప్పుడు బొత్తిగా మొహం అలాగా పచ్చిమిరకాయలు పచ్చడి తిన్నట్టు చెప్పాలేటి. కొంచెం ఆరిపోదంతా మొహం బాగా ఎట్టొచ్చు కదా. దేవునికి స్తోత్రం. కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు కొంచెం సేవకుడికి వేదన ఉంటుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి వాక్యం విన్నారంట. ఎక్కడ? మలాకీ గ్రంథంలో చదువుకున్నారంట. మరి యెహోవా ఆ యొక్క అరణ్యములో కేక వేయి ఒక శబ్దమని చదువుకున్నారంట. మరి ప్రవచనం చదువుకున్నాం ఎలాగుంటాడు అనుకున్నారంట. ఆ ప్రవచనములో ఉన్న వ్యక్తి ఒక రోజు భూమి మీద జన్మించి జకరియా ఎలిజబెత్తులకు జన్మించి, హల్లెలూయా, అతడు కొంతకాలం అరణ్యములో ఉండి అరణ్యములోంచి నేరుగా మరి గ్రామంలోకి వచ్చాడంట. రాగానే సువార్త ప్రకటిస్తున్నాడంట. అతను సువార్త ఎలాగుందో తెలుసా? వినగలరా? వెనకాల వారు స్పందిస్తారా? అతను సువార్త ఎలాగుందంటే, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును వేయబడింది, ఫలించిన ప్రతి తీగ నరకబడి అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. అయ్యి బాబోయ్, ఎక్కడి నుంచో వచ్చి ఏదో పాడరు గారంటే ఇటు అనుకున్నాం, కానీ ఇదేంట్రా బాబు ఇలా చెప్తున్నాడా అని అనుకుంటున్నారు. కనుక అది కోపం కాదండి, అది ద్వేషం కాదండి,
ప్రజలని మరి ఆయన వైపు తిప్పాలని ఒక తపన మాత్రమే. మేల్కొల్పాలి, ఆయన వైపు తిప్పాలి, ఆయన వల్లే మార్చాలి. ఏంటి సేవకుడికి బహుమానం? ఇతనికి ఏమిటయ్యా బహుమానం? చెప్పండి. బహుమానం ఏంటి పరలోకంలో? మీరే బహుమానం. సంఘమే, దేవుని పిల్లలే బహుమానం. మీరు లేకపోతే మాకు కిరీటం లేదు. మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని మా బాధ. మంచిది. వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటి? ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు చదవండి అమ్మా, ఒక్కొక్క మాట చదవండి. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళాడంట. పాపం ఎక్కడికి వెళ్ళాడంట? ఇంటి పక్కన గుడి కాదంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యెరూషలేము వెళ్ళాడంట. దేవుని పిల్లలు, హల్లెలూయా. యెరూషలేము వెళ్ళారు. సంగమా మీరు గమనించండి. కొంచెం పోరాటం ఎదురవుతూ ఉంటుంది నాకు. ఆఖరిలో దేవుడు రంగం మీదకి వస్తాడు. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఒక మంత్రి, ఎలాంటి మంత్రో తెలుసండి? ఇతను ఫైనాన్స్ మినిస్టర్. ఎవరు చెప్పండి? ఫైనాన్స్ మినిస్టర్. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆరాధించడానికి యెరూషలేము వెళ్తా ఉన్నాడు. కొన్ని వందల మైళ్ళు వెళ్తున్నాడండి. అతడు ఒక వాహనం కట్టించుకుని వెళ్తున్నాడండి. ఆ రోజుల్లోనే ఆ రథం అంటే కాస్ట్లీ. అది ఒక ఫైనాన్స్ మినిస్టర్కి ఖాళీ ఉంటుందా? ఉండదండి. తీరుబడిగా మాట్లాడుకున్న కొన్ని మాటలు. హల్లెలూయా. అసలు చిన్న చిరు వ్యాపారం చేసుకుని నీకే ఖాళీ లేదంటే, చిన్న జాబ్ చేసుకుని నీకే ఖాళీ లేదంటే, చిన్న వాహనం నడిపే నీకే ఖాళీ లేదంటే, చిన్న కూలి పని చేసుకునే నీకే ఖాళీ లేదంటే, ఒక ఫైనాన్స్ మినిస్టర్. హల్లెలూయా. దేశానికి ఆర్థిక పరమైనటువంటి ప్రతి దానిపైన మరి మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి, అతడు ఖాళీ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? యెరూషలేము వెళ్తా ఉన్నాడు. ఎందుకో తెలుసండి? మరి సైట్ సీయింగ్ కాదండి, వింటున్నారా? విహారయాత్రకి కాదండి, సరదాగా బంధువుల ఇంటికి కాదండి. అతను ఎక్కడికి వెళ్తాడంటే ఆరాధించడానికి, దేవాతి దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళ్తా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులను అనబడిన వారికి మందిరానికి వెళ్ళడానికి తీరుకుందా? చిన్న చిన్న పనులు చేసుకున్న వారికి తీరుకుందా? ఆనందం ఉందా? తీరిక ఆనందం వచ్చి ప్రతిరోజు ప్రతి వారం మందిరంలో కూర్చుంటాడా? ఇలాంటి పిల్లగాడికే ఖాళీ ఉండదు. మీకు అర్థమైందండి? చాలా మంది గొప్ప మంత్రి ఉండి అతనికి ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి చెప్పండి? మంత్రి అంటే ఎన్ని ఓపెనింగ్లు ఉంటాయి. మరి మైండ్ అంతా చాలా బిజీగా ఉంటుంది. ఇలాంటి ఒక వ్యక్తి అవన్నీ పక్కన పెట్టుకుని, దేవునికి స్తోత్రం కలుగును గాక, తన ఇబ్బందులన్నీ పక్కన పెట్టుకుని, తన ఓపెనింగ్లన్నీ పక్కన పెట్టుకుని అతడు ఏం చేస్తాడంటే ఆరాధించడానికి వాహనం పైన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? యెరూషలేము వెళ్తా ఉన్నాడు. యవ్వన కుమారుడా, నీ పక్కనే ఉంది మందిరానికి వెళ్తున్నావా? నీ ప్రక్కనే ఉంది దేవుని సేవకుడు, అక్కడికి వెళ్తున్నావా నువ్వు? ఇక్కడ ఒక మాట చెప్పాడు సేవకుడు, నాయుడు గారే రావాలి. దేవునికి స్తోత్రం. నాయుడు గారు కుటుంబమే ఉండాలి అక్కడ. ఇక్కడ రాగానే నాయుడు గారు చాలా బాగా ప్రేమించాడు. లోపల తీసుకెళ్లి మరి చక్కగా మాట్లాడాడు. నాకు చాలా సంతోషం వేసింది. అయితే ఇంకా విడుదల కావాలి ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోటాలు ఏర్పాటు చేసినంత మాత్రం చేత దీవెన రాదండి. ఆ కూటమిలో నువ్వు ఒక భాగంగా ఉండాలి. ఖర్చు పెట్టినంత మాత్రాన్న అదే మాత్రమే ఆశీర్వాదం కాదు, కానీ ఖర్చు పెట్టిన దానికి నీ జీవితము కూడా దేవునికి అర్పించాలి. హల్లెలూయా. అలాగని ఖర్చు పెట్టకూడదు, దేవునికి ఇవ్వకూడదు అంటే మొత్తానికి మొదటికే మోసం వస్తుంది. మీ పాస్టర్ గారు బాగా చెప్తున్నాడు, సింగిల్ రూపాయి ఎక్కర్లేదు, నేను చేసేస్తాను. ఎలా చేస్తావు? హల్లెలూయా. ఆయనకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాంటి తెగు ఉంటేనే చేయగలం. అయితే మరి అప్పుడు విశ్వాసం ఏం చేయాలి? ఓకే, మా పాస్టర్ గారికి ఏమి అవసరం లేదంట, పైనుంచి కొమ్మరెంతాడేమో దేవుడు. లేదండి, దేవునికి స్తోత్రం. అతడే అంత రోషంగా ఉంటే
మనము కూడా మరింత రోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇది మందిరం కాదు కాబట్టి కొన్ని విషయాలు నేను మామూలుగా చెప్తాను. చూడండి, ఇతను బయలుదేరి వెళ్తున్నాడు. ఒక ఆశ ఉంది. కొంతమంది సంఘానికి వెళ్తూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, ఆరాధనకి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? పాటలు ఇస్తారు కాబట్టి వెళ్తారు. మనం వెళ్ళామంటే పాట ఇవ్వాల్సిందే. నన్ను పిలుస్తారు పాస్టర్ గారు, ఆ పాటగా తెగ ఊరిక నన్ను పిలిచేస్తారు. హల్లెలూయా. స్థిర పిలుతాం, ఏం చేస్తావు? ఒకసారి ఫెయిల్ అయిపోతావు. దేవుడు రంగం మీదకి రాకపోతే, నీ పాటను దేవుడు అభిషేకించకపోతే నీ గాన గాత్రం ఏమి పనిచేయదు. ఎంతమందో గానకోకిళ్ళు ఆగిపోయి వారి స్వరాలు మోగపోయి. ఎందుకంటే వారు దేవుడి పాటలు పాడేస్తారు, దెయ్యం పాటలు కూడా పాడేస్తారు, సినిమా పాటలు కూడా పాడేస్తారు. ఒకసారిలో అన్ని వచ్చేస్తాయి పాపం పిల్లలకి. దానికి కొంతమంది పాటలు పాడతాకెళ్తారు, కొంతమంది తమ గొప్పతనం ఏంటో చూపించుకోవడానికి వెళ్తారు. కానుకేస్తున్నప్పుడు ఇది అందరికీ కనపడాలి. నేను ఎంత ఎత్తున్నాను తెలిసే, కొత్త 10 రూపాయలకి అవుతాం. అయ్యి బాబోయ్, మాడదరు అబ్బాయి. డబ్బుల కోసం చెప్పుకునే పాస్టర్లు మేము కాదు. కానీ కొంతమంది జాగ్రత్తగా అందరికి కనపడాలి. ఇది నేను ఎంత ఎత్తున్నాను తెలుసా. కోట్లు కుమ్మరించిన వాళ్ళు సైలెంట్గా ఉంటే, వదులోళ్ళు మాత్రం పడాయి చేస్తా ఉంటారు. కొంతమంది తమ కనపరుచుకుంటే వెళ్తా ఉంటారు. హల్లెలూయా. మరి కొంతమంది ఎందుకు వెళ్తారు? క్షమించండి, అక్కడే అరాచకాలన్నీ జరుగుతూ ఉంటాయి. వారు తప్పులు చేయడానికి వెళ్తా ఉంటారు. కొన్ని సంఘాల్లో పాపం చేయడానికి వెళ్తా ఉంటారు, కొన్ని సంఘాల్లో తప్పులు చేయడానికి వెళ్తా ఉంటారు, కొన్ని సంఘాలు కనపరచుకోవడానికి వెళ్తారు, కొన్ని సంఘాల్లో మరి తమ పాటలు పాడడానికో ఇంకా ఏదో కొద్దిసేపు మనం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అలాగే వెళ్తూ ఉంటారు. ఇతను మాత్రం మంచోడే. హల్లెలూయా. వెళ్తా ఉన్నాడు, రథం మీద వెళ్తా ఉన్నాడు, వాహనం కట్టించుకుని మరీ వెళ్తున్నాడు. బండేసుకు వెళ్ళాలి, డబ్బులు ఎవరుతారో. హల్లెలూయా. కనుక చాలా ఒత్తిడితో ఉంటారు ప్రజలు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఆరాధించడానికి యెరూషలేము వెళ్తా ఉన్నాడు. అతను ఒట్టినే వెళ్ళట్లేదు, అక్కడ రాయబడింది ఆరాధించడానికి వెళ్తా ఉన్నాడు. పాటలు పాడడానికి కాదు, వాయిద్యాలు వాయించి వచ్చేద్దామని కాదు. కొంతమంది అలా వాయిద్యాలు వాయించేస్తారు, అలా పక్క వెళ్ళిపోతూ ఉంటారు, పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సంఘాల్లో యవనస్తులు చూస్తూ ఉంటాను నేను. అక్కడెక్కడ కూటలు పెడతాను, ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తారా, 2 పాటలు పాడి ఎక్కడ పోతారు, ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అంటే వారి ఉద్దేశం వాక్యం వినాలి, ఆరాధించాలని కాదు. ఈ వ్యక్తి మాత్రం ఆరాధించడానికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది యథార్థంగా ఆరాధించడానికి మీరు వస్తా ఉన్నారు? మంత్రి అయినప్పటికీ కూడా ఆరాధించాలనే తపన ఉన్నది. దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీకు కూడా ఆరాధించాలన్న తపన ఉందా? దేవునికి స్తోత్రం. అతడు ఖచ్చితంగా మరి ఆ సమయంలో తలుపులు తెరుస్తారో, ఎప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఉంటాడో, హల్లెలూయా, ఎప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుందో అప్పుడు ఆ సమయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీవిస్తాడా దేవుడు ఇలాంటి వారిని? ఆశీర్వదిస్తాడా దేవుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధన అంటే ఏంటి తెలుసా? హల్లెలూయా. ఆరాధన ఏం చేస్తా తెలుసా? దేవుడిని కిందకి దింపుతుంది. దేవుడు కిందకి దిగొస్తాడు. హల్లెలూయా. తన్మయం చదువుతాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి మధ్యలోనికి దేవుడు వస్తాడు. ఎందుకు వెళ్ళాలో తెలుసా? ఆరాధించడానికి. అంటే పరలోకంలో ఉన్న దేవుణ్ణి, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుణ్ణి మన మధ్యలోనికి తీసుకొచ్చేది ఏమిటో తెలుసా? నువ్వు యథార్థంగా చేసే ఆరాధన. హల్లెలూయా. నువ్వు యథార్థంగా బ్రతికే బ్రతుకు, అది ఆయన కిందకి తీసుకొస్తుంది. అందుకు వెళ్ళాలి సంఘానికి. ఎంతమందికి బయలుపోతుంది? ఆ దేవుడు నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను, ఆయన ఆరాధించడానికి వెళ్తున్నాను. ఆరాధించే సమయంలో నేను కళ్ళు మూసుకుని ఆయన స్తుతులు చెల్లిస్తున్న సమయంలో హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన నా ముందు ప్రత్యక్షం అవుతాడు అనే బయలుపాటుతో వెళ్ళాలి. హల్లెలూయా. ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళాడు. చదువమ్మా. అతడు తిరిగి వెళ్ళొచ్చు. ఆరాధన అయిపోయింది, అర్పణ అయిపోయింది. ఆరాధనలు ఏముంటుంది? అర్పణ ఉంటుంది. ఆరాధనలు ఏముంటుంది చెప్పండి? అర్పణ ఉంటుంది. ఎంతమంది అర్పిస్తున్నారు? హల్లెలూయా. ఆరాధనలో అర్పణ ఉండాలి. అక్కడ ఒక గొర్రె పిల్లను, ఒక కోడినో, లేకపోతే ఒక పావురన్నో, ఒక గొవ్వనో అక్కడ అర్పించుంటారు. ఆరాధన, అర్పణ, ఇవన్నీ ముగించుకుని మరలా తిరుగు ప్రయాణమే వెళ్తా ఉన్నాం. ఓకే. తను రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. మరి ఆ యొక్క శాంసంగ్ మొబైల్ తీసుకుని
అతడు వీడియోలు చూస్తూ ఉండెను. నో సార్, ఎవరు మాట్లాడలేదు. నో సార్. అతడు రథం మీద కూర్చుని యూట్యూబ్ లో ఆ రీల్స్ చూస్తూ ఉండెను. అతడు రథం మీద కూర్చుని ఫేస్బుక్ లో ఉండి చెత్త అంతా చూస్తూ ఉండెను. కాదండి. ఈరోజు సంఘాలకు వచ్చి కూడా చర్చిల్లో కూడా మొబైల్ ఓపెన్ చేసి చెత్త ప్రోగ్రాంని చూసే క్రైస్తవులు లేరా? ఆమేన్. ఇంతగా వాక్యము విస్తరించబడిన కాలంలో దేవుని పిల్లారా, ఇదిగో వీధికో సంఘం, ఊరికి 10 సంఘాలు ఉన్న ఈ కాలంలో ఇంతగా మరి దేవుడు విలువగా ప్రకటించబడుతున్న ఈ కాలంలో ప్రజలు ఎలాగున్నారంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు. అసలు అతనికి వెళ్ళడానికి దగ్గరలో సంఘం లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఓ సరైన కాపర్ లేడు. అలాంటి పరిస్థితుల్లో ఆరాధించుకుని వచ్చేసి అయిపోయింది కదా కార్యక్రమం, ఇంటికాడికి వచ్చిన ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత తేలిగ్గా వీడియోలు చూస్తూ సంతోషపడదామని లేదండి. వెళుతూ వెళుతూ మార్గం మధ్యలో గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. హల్లెలూయా. ఈ కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళి కూడా నువ్వు ఇంటికాడ మోకరించవచ్చు. ఈ కూటమి అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి ఇంటికాడ బైబిల్ చదవచ్చు. ఎందుకు చదవకూడదు చెప్పండి? అతడు ఆరాధన అయిపోయింది, అర్పణ ఇచ్చేసాడా, అన్నీ అయిపోయినా. మంత్రి గారు నెక్స్ట్ ఏం చేయాలి? అరే ప్రోగ్రామ్ ఏంటి మంది, అనవసరంగా చర్చికి వెళ్ళంటారా బాబా, అనవసరంగా. ఈరోజు ఎన్ని ప్రోగ్రాలు ఆగిపోయినాయి తెలుసా? చర్చికి వెళ్ళేందుకు. ఒరే ప్రోగ్రామ్ అన్ని ఆపేసుకో కానీ చర్చి మానకరా బాబు. హల్లెలూయా. నీ ప్రేమతో నీ సహోదరుడిగా మాట్లాడు. ఒక మంత్రికి ఏంటండి పని? ఆర్థిక వ్యవహారాలపైన మంత్రి, ఒక రాణి కింద, ఒక ఆమె ఎవరంటే అధ్యక్షురాలు, దేశ అధ్యక్షురాలు కింద ఇతను ఏకైక మంత్రి. ఇతనికి ఆరాధించి వచ్చేసిన తర్వాత అది అఫీషియల్గా కార్యక్రమం. కొన్నిసార్లు ఏమవుతాయి, కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, మా మందిరాలకు కొత్త వచ్చి జస్ట్ అలా తల వచ్చి మరి ఓట్ల ఎలక్షన్లో నిలబడుతున్నా కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోతూ మరలా ఏ దేవుడిని అయితే ఆరాధించామో ఆ దేవుడి గురించి ఆ గ్రంథాన్ని మరలా చదువుకుంటూ వెళ్ళటం అంటే ఎంత వినయము, ఎంత భక్తి, ఎంత యథార్థవంతుడు. అట్టి వారిని కనుగొనగలమా? అలాంటి పరిశుద్ధుల్ని కనుగొనగలమా? ఓ మరి కూటమి ముగించబడిన తర్వాత, ఆరాధన ముగించబడిన తర్వాత వెళుతూ హల్లెలూయా, ఈ రోజు దేవుడు నన్ను సరిచేశాడు, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మరలా అక్కడ చెప్పబడిన మాటలే చెప్పుకుంటూ వెళ్తారా? చూసావా కూర్చుంటే ఎలాంటి మాటలు అన్నాడు చూసావా? మరి అందుకే ఎలాంటి చూసావా పాస్టర్? ఇవి మాట్లాడుకుంటూ వెళితే వేరొక ఆత్మ పనిచేస్తున్నది. కానీ అదే సమయంలో ఈరోజు నన్ను దేవుడు దర్శించాడు, నన్ను గద్దించిన నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఓ నన్ను స్వస్థపరిచాడు, నన్ను ఆదరించాడు, బలపరిచాడు నా దేవుడు అని మరలా అదే మాట్లాడుకుంటూ వెళితే దేవుడు ప్రత్యక్షం అవడా? హల్లెలూయా. కనుక దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఇక్కడ ఈ వ్యక్తి ఆరాధించాడు, అర్పణ అర్పించాడు, తిరిగి మరలా ప్రయాణం వెళ్తూ కూడా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. నా సహోదరులు చాలా మంది నాతో మాట్లాడతారు, వెళుతూ వాక్యం మాట్లాడుకున్నామండి. గృహానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాక్యం మాట్లాడతారు నాతో. ఓ ఫోన్ చేసి ఈ రోజు వాక్యం మా కొరకే మాట్లాడాడు దేవుడు. ఈరోజు మా బ్రదర్ ఎన్నోస్ అదే చెప్తున్నాడు నాతో. అదే కాలం దేవుడు మమ్మల్ని ఏదో సరిచేస్తాడు, దేవుడు మాతో ఏదో మాట్లాడతాడని ఒక ప్రత్యక్షతో వచ్చాము, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని దర్శించాడని చెప్పాడు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు ఇక్కడ ఉన్న బిడ్డలందరూ, నా సహోదరులు వచ్చిన వారందరూ అదే చెప్తారు. కనుక ఇతను కూడా అయిపోయిన తర్వాత మరలా గ్రంథాన్ని చదువుకుంటాడు. వెరీ గుడ్. అప్పుడు ఆత్మ, ఏ ఆత్మది? దేవుని ఆత్మ. అంటే ఒక వ్యక్తి ఏమండి, గొప్ప యెరూషలేముకి ఆ రోజే పెద్ద మత కేంద్రం అండి అది. ఎంతమందికి అర్థమైంది? అదే చిన్న టెంపుల్ కాదండి, సొలొమోను ద్వారా మరి ఇంచుమించుగా 40 సంవత్సరాల పైగా నిర్మించిన గొప్ప దేవాలయం అండి అది. అనేక సార్లు కూలిపోయి మళ్ళీ పరగొట్టబడి అది మరలా దేవుని పిల్లలారా, అది మరలా తిరిగి రీబిల్డ్ చేయబడినటువంటి చక్కటి మందిరం అండి, దేవుడి దిగి వచ్చే స్థలం అండి అది. అలాంటి దానికి ఎన్ని లక్షల మంది వస్తారు చెప్పండి? ఈరోజు ప్రపంచం అంతా యెరూషలేము వెళ్తారా లేదా? అవన్నీ దర్శించారు, చూసి వస్తూ ఉంటారనమాట. కనుక ఎన్నో లక్షల మంది వెళ్తా ఉంటుండగా ఒక్క వ్యక్తితోనే ఆత్మ పని చేస్తా ఉన్నది. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? హల్లెలూయా.
గ్రామంలో లక్షల మంది ఉండొచ్చు, వందల గడపలు ఉండొచ్చు, కానీ ఒక్కరితోనే దేవుడు వ్యవహరించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అతడు ఆరాధన అయిపోయిన తర్వాత మరలా అదే ఆరాధనలో భాగంగా ఉన్నాడు, ఇంకా విడిచిపెట్టుకోలేకపోతున్నాడు, ఆ గ్రంథం చదువుతున్నాడు. ఎందుకంటే అతను ఒక గొర్రె పిల్లని అర్పించొచ్చి అప్పుడు ఏంటప్ప ఈ గొర్రె పిల్ల, ఎందుకు ఇలాగా ఇక్కడ గొర్రె పిల్లలు వదిస్తారు, ఏమై ఉంటది అని ఒక డౌట్స్తో వెళ్ళుండొచ్చు. లక్షల మంది, వేల మంది వెళ్తా ఉంటుండగా ఒక్క వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా దేవుడు నీతో మాట్లాడడానికే ఈ కూటాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ స్వరం ఎవరైనా సరే ఏ గృహంలోంచి అయినా, ఏ చోటు నుంచి అయినా ఎవరికైనా వెళితే ఆ వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అప్పుడు ఆత్మ అంటే ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు దాకా ఆ రథం చుట్టే తిరుగుతా ఉంది. హల్లెలూయా. ఆ గృహం చుట్టే తిరుగుతా ఉంది. ఏంటబ్బా నువ్వు అర్పించేసి వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ అయ్యే మాటలు మాట్లాడతావేంటి నువ్వు? ఐ లైక్ యూ. హల్లెలూయా. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? ఆత్మ, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ. ఐ లైక్ యూ. ఈ రాత్రి దేవుడు ఎవరినో ఆ విధంగా మాట్లాడాలి. నేను ఇష్టపడతా, నీ భక్తి నాకు నచ్చింది. హల్లెలూయా. ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని పనులన్నీ పక్కన పెట్టుకుని వచ్చి మరలా ఆరాధన అయిపోయిన తర్వాత మరలా వాక్యం కొరకే మాట్లాడుతున్నావు కదా. హల్లెలూయా. నువ్వు నాకు నచ్చావు నాయన. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు కూడా దేవునికి నచ్చారు నేను అనుకుంటున్నాను. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ ఆత్మ అక్కడే సంచరిస్తా ఉంది. దేవాలయం దగ్గర లేదండి, మరి చారిత్రాత్మకమైన కట్టడంలో లేదండి, గొప్ప గుడిలో ఆ పెద్ద గుడిని విడిచిపెట్టేసిందండి. అదే గుడే పెద్ద గుడి. హల్లెలూయా. కనుక పాలరాతులు, ఏసీలు ఇవన్నీ ఉన్నాయి గుళ్ళో, కానీ ఆత్మ అక్కడి నుంచి బయటకు వచ్చి రథం చుట్టూనే తిరుగుతుంది. ఏం చేస్తాడు అబ్బాయి ఈ వ్యక్తి? నువ్వు అనుకుంటావు నీ పనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆరాధన అయిపోయింది, మధ్యాహ్నం పనులు వెళ్ళిపోతున్నాను, నేను ఆటో నడుపుకున్నాను, నేను కారు నడుపుకుంటాను, నేను బిజినెస్ చేసుకుంటాను, నేను జాబ్కి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఏదో పని చేసుకున్నాను. నీకు తెలుసా నీ వెనకాలే ఆత్మ పని చేస్తా ఉంటావు. ఏం చేస్తున్నావు కుమారుడా, ఏం చేస్తున్నావు కుమార్తె? ఎలా బ్రతుకుతున్నావు? ఆరాధనకి వెళ్ళొచ్చి, కోటానికి వెళ్ళొచ్చి నీ హృదయం ఎలాగుంది? ఆత్మ అక్కడే సంచరిస్తా ఉంది. అప్పుడు గ్రంథం చదువుతుండగానే నెక్స్ట్ వర్డ్ ఏంటి? అప్పుడు ఆత్మ. అప్పుడు ఆత్మ పిలుపుతో ఇప్పుడు ఒక దైవ సేవకుడు అక్కడే ఉన్నాడంట. ఒక గొప్ప దైవ సేవకుడు, ఒక గొప్ప రివైవల్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సేవకుడు అక్కడే ఉన్నాడు. పిలుపు అతని పేరు. అతని కుమార్తెలు ప్రవచించేవారు. అది వరకే చిన్న అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడండి అతను. మీరు అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకోండి, చక్కటి కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆత్మ అంటుంది పిలుపుని, ఏమన్నా తెలుసా? నువ్వు వెళ్ళిపోయి రథం దగ్గరికి వెళ్ళాయా, ఆ ఆటో వెనకాలు, ఆ సహోదరు వెనకాలు. అదే సమయంలో వినగలరా? అదే సమయంలో అతడు నిజమైన దేవుని కుమారుడు ఉండి తప్పిపోతాడు అనుకోండి, అదే ఆత్మ రోషంతో చెప్తుంది వాడు వెనక వెళ్ళి ఒకటై అప్పుడు సరి అవుతాడు. అలా కూడా చెప్పడానికి దేవుని ఆత్మ వెనక ఆడదు. హల్లెలూయా. ఆరాధన అయిన తర్వాత, అర్పణ అయిన తర్వాత, మరి దేవునికి అర్పించడం అయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత, ఇది నెక్స్ట్ నువ్వు చేస్తున్న చర్యల పైన కూడా దేవుడు మరి దృష్టి పెడతాడు. హల్లెలూయా. ఎలాగున్నావు ఆ సమయంలో? ఆరాధన అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటాను, ఒక్కడ తగిలిస్తాను నిన్ను. దేవుడు ఆజ్ఞాపించరా? అతని దగ్గరికి పిలుపుని పంపిస్తే ఈ టీవీ దగ్గర కూర్చున్న వాడి దగ్గరికి దెయ్యాన్ని పంపించవచ్చు. ఈ సెల్ ఫోన్ దగ్గర కూర్చున్న ఈమె దగ్గరికి పాతాళంలో ఉన్న ఒక దురాత్మను పంపించవచ్చు దేవుడు. ఏమన్నా మేము ముందుగా తయారు చేసుకున్న స్క్రిప్టులు కాదండి ఇవి. అలాంటివి కానీ ఇక్కడ నేను బోధించుంటే నేను నశించుదును గాక. ఒక దేవ సేవకుడిగా చెప్తున్నాను, తర్జన పడతా ఉన్నాను. ఏం చెప్పను ప్రభువా, నాకు ఏదైనా మాటలు ప్రభువా. ఎన్నో ప్రసంగాలు మా దగ్గర ఉండొచ్చు, కానీ అవసరమైన ఏదైనా పోయావు ప్రభువా. ఒకవేళ నాతోనే మాట్లాడతావా? దేవాలయంకి వెళ్ళి మరి బైబిల్ చదువుతున్న అతని దగ్గరికి ఒక సేవకుడిని పంపిస్తే బైబిల్ చదవకుండా, వర్తమానం చదవకుండా, ఒకవేళ మరి ఒక చెడ్డ కార్యక్రమంలో ఉంటే
అప్పుడు ఒక దురాత్మను పంపించరా, ఆమేన్. వెళ్ళి ఆ రథమును దురాత్మ కలుసుకో అని చెప్పొచ్చు. కనుక నువ్వు వెళ్ళి ఆ యొక్క రథమును కలుసుకోమని చెప్పాడంట. చదవండి. పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి, ఈ పిలుపు ఎలా అంటాడు తెలుసండి? పరిగెత్తుతా ఉన్నాడు. సేవకుడి పని అదేనండి. మీకు తెలుసా అతను పరిగెందుకో తెలుసా? ఆ దేవుడు ఆజ్ఞాపించాడు కానీ పరిగెడతాడు. ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు అలాగా? ఓ సేవకుడికి ఎందుకు నీ పరుగు? ఆత్మను ఒక సేవకుడు ఎందుకు పరిగెడతాడు అనుకున్నారు మీరు? ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే సేవకుని యొక్క నొప్పి అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవకుని యొక్క కన్నీరు అర్థమైన వాళ్ళు ఒకరైనా ఉన్నారా? ఆమేన్. సేవకుని యొక్క హృదయ బాధ అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అతను సొంతంగా పరిగెడతలేదండి. ఒక ఆత్మ అతను తొందర పెడతా ఉంది. వెళ్ళవయ్యా అతని దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తవయ్యా నువ్వు. బ్రదర్ బ్రదర్, రథం వేగంగా వెళ్ళిపోతుంది. పిలుపుకి రథం లేదండి. దేవుని పిల్ల ఏ రథం లేదు, దేవుడే రథం. ఆమేన్. ఏమీ లేదు, ఒట్టి చేతులతోనే రథం. హల్లెలూయా. అతని నోట్లో స్వార్థ ఉంది, అతని హృదయం అంతా స్వార్థ మాత్రమే ఉంది. హల్లెలూయా. తన లోపల స్వార్థ పెట్టుకుని పరిగెడతా ఉన్నాడు. ఒకవేళ రథం మీద ఉన్నవాడికి ఈ విధంగా అర్థమైంది అనుకోండి, ఒకవేళ నేను పలానా మంత్రిని కాబట్టి ఏదైనా మందిరం కూడా అడగడానికి వస్తాడేమో. లేదయ్యా, హల్లెలూయా. ఇతను పరిగెడతాడంటే దాని వెనకాల ఉద్దేశం ఏమని ఇస్తానేమని. లేదయ్యా, పిలుపలంటోడు కాదయ్యా, పిలువబడిన పిలుపలంటోడు కాదయ్యా. హల్లెలూయా. అతని ఉద్దేశము ఇదిగో దేవుడు పరిగెత్తమన్నాడు. ఆ ఆత్మ రక్షించబడాలంటే అతని ఉద్దేశం. ఆ రథం వెనకాల పరిగెత్తు. నీ వెనకాల పరిగెడితే లోకువా, ఒక్కోసారి నీ వెంట పడితే లోకువా నీకు. బాప్తిసం ఉంది బ్రదర్, బాప్తిసం ఉంది బ్రదర్, బాప్తిసం ఉంది బ్రదర్ అని పరిగెడుతుంటే లోకువా నీకు. వింటున్నారా? ఆమేన్. మందు తాగకు, మందు తాగకు, మందు తాగకు అని 10 సార్లు చెప్తే లోకువా నీకు. పొరపాట్లో జీవించుకో అని చెప్తే లోకువా నీకు. పరిగెడుతున్నాడు సేవకుడు. ఈ రాత్రి కూడా ఇక్కడ కూడా ఆత్మ ద్వారా నడిపించబడుతున్న సేవకుడు పరిగెడతా ఉన్నాడు. 1000 మంది దగ్గరికి కాదండి, ఒకే ఒక్క వ్యక్తి దగ్గరికి. 1000 మంది లేకపోయినా పర్లేదండి, ఒక్క వ్యక్తినైనా దేవుడి దగ్గర నడిపిస్తే చాలు అనుకునే ఒక ఆత్మావేశం కలిగిన పిలుపు. ఎంతమంది ఆమేన్ చెప్పగలరు? ఎంతమంది దేవుడు స్తోత్రాలు చెల్లించగలరు? హల్లెలూయా. పరిగెడతాడండి ఒక సేవకుని యొక్క పరుగు. మీకు తెలుసా, ఫిలిప్పుకి కుమార్తెలు ఉన్నారంట, ఫిలిప్పుకి ఉమ్మడి కుటుంబం ఉందంట, మరి ఫిలిప్పుకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయండి. ఇవన్నీ పక్కన పెట్టుకుని, తన ఇల్లు పక్కన పెట్టుకుని, తన కుమార్తెలు పక్కన పెట్టుకుని, తన భార్యని పక్కన పెట్టి, తన కష్టాలని పక్కన పెట్టి ఒక రథం వెనకాల పరిగెడుతున్నాడంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? ఈ రాత్రి మీకు అర్థమవుతుందా? ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఆమేన్. అతడు తన స్వప్రయోజనం కొరకు పరిగెట్టట్లేదు, స్వప్రయోజనం కొరకు పరిగెట్టట్లేదు. దేవుని ఆత్మ అతను తొందర పెడతా ఉంది. ఆమేన్. మీకు తెలియదు, కొన్నిసార్లు దేవుని ఆత్మ తొందర పెడతా ఉంటది. దేవుని ఆత్మ ఒత్తిడి తీసుకొస్తా ఉంటది. సడన్ గా మీకు వచ్చేస్తుంది, ఏదో ఒత్తిడి చేస్తుంది. వెళ్ళి ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏంటి ఆ రాత్రి ప్రార్థన చేయవలసినంత అవసరం ఏమిటి? కొన్ని ఆత్మలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఓ మరి నాశనానికి వెళ్ళిపోతా ఉన్నాయి, ప్రత్యక్షత లేక నశించిపోతా ఉన్నాయి. ఆ ఆత్మలు వెనక తీసుకురావాలంటే, వారికి వాక్యం ప్రకటించాలంటే, వారికి అది సరిగా అర్థం అవ్వాలంటే వెళ్ళవయ్యా మోకాళ్ళలోనికి, ప్రార్థనలోకి వెళ్ళవయ్యని ఒక ఆత్మ ప్రేరేపిస్తే మోకరిస్తాం. నాకు నిద్రపోవాలి ఉంటుంది, సేవకులు కూడా నిద్రపోవాలి ఉంటుందండి. అలసట మాకు ఉంటుంది, ఒత్తిడి మాకు ఉంటుంది, కుటుంబ భారం మాకు ఉంటుంది. కానీ ఒక ఆత్మ ప్రేరేపిస్తా ఉంది, వెళ్ళి పిలుపు. సార్ అతనికి వాహనం ఉంది, మరి నాకు వాహనం ఏది? పాత నిబంధనలో ఏలియాకి అగ్ని రథాలు తీసుకొచ్చావు కదా, అలాంటి వాహనం మీద నాకు పంపించప్పుడు వెళ్తాను. లేదు, కాళ్ళతోనే పరిగెట్టు. రథం మీద వెళ్ళే వ్యక్తి దగ్గరికి వేరే గ్రామంలో ఉన్న వ్యక్తి ఓ మరి కాళ్ళతో పరిగెట్టడమా? పరిశుద్ధాత్మ దేవుడే రవాణా సౌకర్యము. వాహనాలు నమ్మదగినవి కాదు. నా ప్రార్థన ఎప్పుడు అదే, వాహనాలు నమ్మదగినవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడే రవాణా సౌకర్యము. 7 ముద్రలే, హల్లెలూయా. ఇదిగో చక్రాలై ఉన్నాయి, 7 ఉరుములే ఇంజిన్ అయి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ పలుకుబడిన మాటనే మాకు వాహనమై ఉన్నది. ఆత్మ ద్వారా నడిపించబడుతున్న ఈ పిలుపు
పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళలేదు, నేరుగా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. రథం దగ్గరికి వెళ్ళాడు. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విన్నాడట. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది వింటాం, ఏం చేస్తున్నారు అబ్బాయిళ్ళు, ఏదేదో వింటా ఉంటాం, అవి చెత్త అంతా వినపడతా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. నీకు అంతకు మించి ఏమి నీకు రాదురా బాబు అని అనుకుంటాను. మంచి మంచి నువ్వేమైనా అనుకున్నావు అయ్యో. కానీ ఇతడు చెవి పెట్టాడంట. ఆమేన్. ఈ బ్రదర్ ఏం చేస్తాడు, ఈ సిస్టర్ ఏం చేస్తుంది, ఏమంటే సేవకుడికి ఎన్ని పనా, మీ తండ్రి ఎవడో, ఆమేన్. నేను నడిపిస్తున్న కాపరి, ఆమేన్. ఆత్మీయ తండ్రి. ఆమేన్. నీ బిడ్డల ప్రతి చర్య ఎలాగైతే గమనించి వారి ఎదుగుదలకు ఎలాగ ప్రోత్సహిస్తావో తండ్రికి అలాగే ఉంటుంది ఇప్పుడు. ఆమేనా? కానీ ఇప్పుడు అతను అన్నాడు, అతను ఏం చదువుతాడు కూడా విన్నాడంట. పాస్టర్ గారు మరీ బొత్తికి అతి చేతనం ఏంటి, మమ్మల్ని అలా కట్టి పడేస్తా వేటి అనిపిస్తావు ఒక్కొక్కసారి. నువ్వేం చేస్తున్నావు, చదివేది కూడా వింటున్నాడంట. ఇది అంతా ఎవరు చేస్తున్నారో, పిలుపు గారు వాళ్ళ ఆవిడ, పిలుపు గారు వాళ్ళ అమ్మ, చెప్పండి. పిలుపు గారు చిన్నారులు పెద్దనాన్నలా, మరి ఎవరు? పిలుపు గారు కూడా వచ్చే పాస్టర్ గారా? కాదు, పిలుపు నడిపిస్తున్న దేవునా. ఆమేన్. ఆ ఆత్మ వెళ్ళమని చెప్తుంది. అతను వెళ్ళి అతను ఏం చదువుతున్నాడో విన్నాడంట. అతను చదివేది ఏంటో తెలుసా, యెషయా గ్రంథం చదువుతున్నాడంట. చదువమ్మా. నీవు చదువునది ఆహా, గ్రహించుచున్నావా? నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడంట. ఆమేన్. ఎవరినే? మంత్రి గారు. ఈరోజు సామాన్యమైన ఒక వ్యక్తిని అడగడానికే ఇబ్బంది అయిపోతుంది. పేదలు చర్చికి వెళ్తున్నావు, నువ్వు చదివేది గ్రహిస్తున్నావా అని అడిగావు అనుకోండి, నాకు చెప్తాను నువ్వెవడరా, మాకు పెద్ద పాట ఉన్నాడు, మా పాట గారు రంగి వేసుకుంటారు తెలుసా, కనీసం నీకు లుంగి కూడా లేదు, మా పాస్టర్ గారు రంగి ఉంది. అంగీలు లుంగీలు కాదండి ఇక్కడ, దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఇప్పుడు నువ్వు చదువునది గ్రహించుచున్నావని ఎవరిని అడుగుతాడు తెలుసా, మంత్రి గారిని. ఎక్కడికి వెళ్ళేవాళ్ళని, పెద్ద గుడికి వెళ్ళేవాళ్ళు. సిన్స్ 1976 మా సంఘం ప్రారంభించింది ఎప్పుడు తెలుసా, 1980లో ప్రారంభించాం. ఓ మరి నువ్వు అసలు పుట్టాలా అప్పుడు మా సంఘం ప్రారంభించినప్పుడు? నువ్వెవడరా మాకు చెప్తున్నావు? మంత్రి గారికి ఎలా కూడా చెప్పండి. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అసలు మంత్రి గారు రథం కాన్వాయ్ వెళ్తుంటే ఎలాగుంటా చెప్పండి. సామాన్యులు వెళ్ళేస్తారా? ట్రాఫిక్ మరి పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, మంత్రి వెళ్తుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ బంద్ చేసేస్తారు, అంటే వాళ్ళకి క్లియర్ చేసేస్తారు. అలాంటి సమయంలో ఇతను వెళ్ళి ఎలాగెళ్ళాలి, మామూలుగా మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఎలాగెళ్తాం చెప్పండి. అంటే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి కార్డు లేదండి మాకు అని వెళ్తే, ఏంటి ప్రెసిడెంట్ నువ్వు చదువుతుంది గ్రహిస్తున్నావా, మరి ఈడెవడ ఇక్కడికి వచ్చాడు, బయటికి పంపించండి. చిన్న ప్రెసిడెంట్ గారి అలాగంటాం. మరి పెద్ద మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, బాబు మంత్రి నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా, నన్ను ఈ విధంగా ఎవరు ప్రశ్నించలేదే. ఆమేన్. ఒక యవ్వన బోధకుడు వచ్చి నన్ను ఈ విధంగా అడుగుతున్నాడేంటి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒక సేవకుడు వచ్చి ఎలా అడుగుతున్నాడేంటి, అతను తిరస్కరించలేదండి. మాకు బిషప్ ఉన్నాడు, మాకు గొప్పవాడు ఉన్నాడు, మాకు పెద్ద సంఘం ఉంది అని చెప్పలేదండి. అతడు మాట్లాడుతున్న మాట చూడండి, చదువమ్మా. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే, వింటున్నారా? అతని సమాధానం చూడండి. దీనుడైనటువంటి ఈ నపుంసకుడు మాట్లాడుతున్న మాట చూడండి. నేను వెళ్తున్నాను కానయ్యా, సంఘాలకు వెళ్తున్నాను కానయ్యా, గుడికి వెళ్తున్నాను కానీ నాకు మారు మనసు లేదని ఒప్పుకుంటున్నాడండి. ప్రత్యక్షత లేదు నాకు ఎవడైనా త్రోవ చూపించకపోతే ఎలాగో గ్రహింపగలనని చెప్పి, నేను చదివేది ఎలా గ్రహింపగలను అని చెప్పాడండి. వింటున్నారా? అతను చర్చికి వెళ్ళిపోతుంటే అక్కడ అయ్యగారు ఏంటి, పలానా పార్టీకి ఓటేయాలి అని సంఘంలో ఒక పార్టీకి దన్నుగా నిలబడుతున్నాడు. పాస్టర్లో మరి రాజుల కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేయాలి కానీ ఆ పార్టీ జెండాలకు తిరగకూడదు. ఏ పార్టీకి కూడా పాస్టర్ అనే వ్యక్తి కొమ్ము కాయకూడదు. ఎంతమందికి అర్థమైంది? పాస్టర్ అనేవాడు వాక్యాన్ని బోధించాలి, డబ్బులు పంచి పెట్టొచ్చేది. మన కులమో నిలబడ్డాడు, మనోడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినోడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన క్రైస్తవుడికి మనోడు ఎవరు? రక్షించబడిన వాడే, విమోచించబడిన వాడే. హల్లెలూయా. ఇదిగో మొదటి ప్రశ్న ఏంటి, నువ్వు చదువునది గ్రహించుచున్నావా? ఫస్ట్ ఏంటి నేను చెప్పాను, గ్రహించుట, చదువుట, గ్రహించుట.
విమోచించబడుట. చదివాడు, చదవాలి గ్రంథాన్ని. ఏం చదవాలి చెప్పండి? నవలలో, పేపర్లో. కొంతమంది అలాగే వెళ్ళి కటింగ్ చేయించుకుంటాకి వెళ్ళి ఆ పేపర్ చదువుకుంటా కూర్చుంటారు. అలా ఆవిడంటది, ఆమె ఎంతసేపు అయింది ఏంటయ్యా పేపర్ చదివాను. ఏం తీసుకొచ్చా బాబా ఇంటి సంగతిలో? ఎక్కడికి వెళ్ళావు ఆయన? కానీ ఏమేమో చేసుకుంటా వస్తాను. ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు, గ్రంథాన్ని చదువుతున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? గ్రంథాన్ని చదవాలి. సెల్ ఫోన్లో వేటు న్యూస్లు, ఇంకా మొత్తం న్యూస్లన్నీ 24 గంటలు న్యూస్ల మీద ఉండి అవి కాదండి. లోక కార్యాలు, లోక పుస్తకాలు, నవలలో ఇంకా ఏవేవో చదవడం అవి కాదండి. ఇతడు గ్రంథం చదువుతున్నాడు. సంగమా బైబిల్ చదవండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళారా బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. గ్రంథం చదవాలి. గ్రంథం చదివితే సరిపోదు, దాన్ని గ్రహించాలి. గ్రహింపు అంటే ఏంటి? అది అసలు అందరూ ఏమి రాయబడింది ఏంటి, దాని అర్థం ఏంటి? అసలు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మము ఇచ్చుచు అని రాయబడింది. అప్పుడు దాని అర్థం ఏమిటి? చదవాలి. చదివేసి దాన్ని గ్రహించాలి. ఈరోజు గ్రహింపు లేకే కదా దేవుణ్ణి ముగ్గురు అనుకున్నారు చాలా మంది. బైబిల్ చదువుతున్నారా? ఆయన ఆది కాండంలో ఏమన్నాడు? నేను ఒక్కడనే, నేను ఒక్కడనే, నేను ఒక్కడనే, నేను అల్ఫాని, నేను ఓమేగాని, హల్లెలూయా, నేను మొదటి వాడిని, కడపటి వాడిని, ఆదిని, అంతమని, నేను ఒక్కడనే అంటే గ్రహింపు లేక, లేదు లేదు నీకు అర్థమవుతుంది, నువ్వు ముగ్గురువి. ఎవరితో చెప్తున్నారు? దేవుడు. బాబు నువ్వు అర్థమవుతుంది, నువ్వు ముగ్గురు అయ్యా బాబు. ఒరి నేను ఒక్కనేరా. ఇది ఎందుకు చదువుతున్నావు కానీ గ్రహింపు లేదు. సంఘానికి వెళ్తున్నావు కానీ దేవుడు ఎంతమందో నీకు అర్థం అవ్వలేదు. గ్రహించావా? చదవాలి. గ్రంథం మాత్రమే చదవాలి. నెక్స్ట్ గ్రహించాలి. అందుకే ఇప్పుడు పిలిపిలేది సరదాగా కూర్చుని, అయ్యగారు మా గుడికి గంటెత్తారా, మా చర్చిలో కూర్చుని మాకు ఫ్యాన్లు వేస్తారా, మరి గోడ కట్టిస్తారా? అలాగే వెళ్ళలేదంట. వెళ్ళి అతను మంత్రి అయినా సరే నువ్వు చదివినది గ్రహించుచున్నావా అని. ఎవర్రా బాబు, నేను ఎవడో ఎలా అడగలేదు. అప్పుడు అసలు తీరుకుని అన్నాడంట, బ్రదర్ గాడ్ బ్లెస్ యు బాబు, వందనాలు బాబుయా, ఎవడైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా గ్రహింపోతుంది? అందుకే దేవుడు ఒక వ్యక్తిని గ్రామంలో లేపాడు గ్రహించడానికే. హల్లెలూయా. పిలుపు వంటి ఒక సేవకుని లేపాడు. ఎంతమంది గుర్తించారు? గుర్తించిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే నిన్ను డిస్కరేజ్ చేసింది ఎందుకో తెలుసా? కాపరే, నువ్వు ఆ తడిమడి ఆచారం చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. గ్రహింపు రావాలి నీకు. హల్లెలూయా. దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా ఐదుగురు యెహోవాలా తెలియాలి. ఒకడే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. తర్వాత ఏంటి? బాప్తిస్మం ఎలాగ ఇవ్వాలి? మత్తయి సువార్త 28 అధ్యాయంలో ప్రభు చెప్పాడు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వాలని. కాబట్టి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటో నీకు గ్రహింపజేసేవాడు ఒకడు కావాలి. అంటే పిలుపు కలిగినటువంటి ఒక సేవకుడు, పిలుపు లాంటి ఒక సేవకుడు ఉంటే అప్పుడు నాయన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని నీకు చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే అని చెప్తాడు. బాప్తిస్మం చిలకరింపు కాదు, జెండా కింద కాదు, ఇసుకలో కప్పెట్టడం కాదు, ఒక తాడు కట్టి లేకపోతే ఒక రింగు లాంటిది పెట్టి దాన్ని గొడ్లెట్టి దానికి కాల్చి అప్పుడు దాంట్లో దూకమని అగ్ని బాప్తిస్మం అది కాదు. నీటిలోకి దిగి అందులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఓ దేవుని పిల్లారా, మరి అపోస్తుల కార్యం 2:38 ప్రకారముగా ముంచుడు బాప్తిస్మం ఇచ్చేదే నిజమైన బాప్తిస్మం అని చెప్పే ఒక పిలుపు కావాలి నీకు. పెద్ద గుడికి వెళ్తున్నాడు పాపం, సీనియర్ విశ్వాసే, హల్లెలూయా, పెద్ద చర్చికి వెళ్తున్నాడు కానీ మంచోడే. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకూడదు. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే నువ్వు నరకానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే నువ్వు బైబిల్ జోలికి రావట్లేదు, నువ్వు వర్తమాన జోలికి రావట్లేదు, అసలు మార్గంలోకి రావట్లేదు. హల్లెలూయా. కనుక నువ్వు చదువుతున్నది గ్రహించడం అంటే ఓహో చదివేస్తాం కుదరదు అనమాట. గ్రహింపు కావాలా? నేను బైబిల్ 20 సార్లు చదివేశాను, మరి అయితే సోవా నువ్వు 20-30 సార్లు చదివితే ఏంటి? 30 సంవత్సరాల నుంచి విశ్వాసం అయితే ఏంటి? నువ్వు గుడికి ₹1,00,000 ఇస్తే ఏంటి? మందిరం గురించి నేను మాట్లాడుతున్నాను. అవన్నీ తప్పు కాదు. నువ్వు చేయవలసిన ప్రతి కార్యక్రమం చేయాలి. వారం వారం మజ్జిగ నేనే తెస్తాను తెలుసా చర్చిలోని. నువ్వు పెద్ద చలివేంద్రం అయితే మంచిదే, చలివేంద్రం పెట్టి మంచిగా నువ్వు మజ్జిగ ఇచ్చావు. వారం వారం నేను ఎంత తెస్తాను తెలుసా చర్చిలోని. మరి ఇది వెళ్దా మరి ఏంటి చెప్పాము? ఎంత ఎత్తావు? 100. అయ్యి బాబా తల్లి
ఇవన్నీ కాదు, నువ్వేం చదువుతున్నా నీ గ్రహింపు వచ్చింది. చదవడం కాదు, గ్రహించాలండి. అవునండి. ప్రభు రాత్రి భోజనం ఇవ్వాలా? పగలివ్వాలా, రాత్రి ఇవ్వాలా? దాని పేరే ప్రభు రాత్రి భోజనం. ఇది నీకు అర్థం అవ్వాలంటే పిలుపు లాంటి సేవకుడు కావాలి. దేవుడు పంపించిన ఒక సేవకుడు కావాలి. బిల్లుగాడు అనుకుంటాడు, నడకొచ్చిన తర్వాత నేను నడిచేస్తాను, ఎక్కడికైనా వెళ్ళిపోగలను. కొంత బయటికి వెళ్ళేటప్పటికి కొంచెం ఒక రాయి ఆడికంటే హైట్ ఉందనుకోండి, అక్కడ పడిపోయి వాళ్ళ అమ్మకాల చూసి పెడుతూ ఉంటాడు, లేపుతుందని నడిచేస్తాను అనుకుంటాడు. కనుక అలాంటి బిల్లుగాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ గ్రామంలో. అంటే ఆత్మ సంబంధంగా నడక రాక అలాంటి వారికి పిలుపు లాంటి ఒక సేవకుడు కావాలి. హల్లెలూయా. అలాంటి ఒక మినిస్ట్రీ కావాలి. ఆత్మ ద్వారా నడిపించబడే ఒక మినిస్ట్రీ కావాలి. హల్లెలూయా. అడుగుతున్నాడు, ఏమాత్రం భయం లేదు, బెరుకు లేదు. మంత్రి అయితే గొప్పవాడైతే అతను నిజమైన రక్షణ కావాలి. నువ్వు చదువుతున్నది గ్రహించావంటే అతను కూడా తేరుకుని, నిజమే బాబు, నువ్వు యవనస్తుడు అయినా చిన్నోడు అయినా మంచి మాట చెప్పావు, నాకు అర్థం కాలేదు అన్నాడు. ఎవడో నాకు కావాలి. ఎందుకంటే దేవుని పిల్లారా, ఎవరి కాళ్ళు బైబిల్ చదివేసుకుని నాకు తెలిసిపోతే నేను చేసేస్తానంటే కుదరదండి. ఎవడైనా త్రోవ చూపించకపోతే, మార్గదర్శి లేకపోతే, త్రోవ చూపించేవాడు లేకపోతే ఎలా తెలుస్తుంది నాకు? అందుకే దేవుడు ఈ కాలానికి ఏం చేశాడు తెలుసా? ఒక మార్గదర్శి పంపించాడు. ఈ కాలానికి దేవుడు పిల్లారా, మీరు చదువుకోండి. బైబిల్ అంతట్లో కూడా దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. నేను బైబిల్ చదివేసుకోండి, ఆది కాండం చదివేశాను, బైబిల్ అంతా పూర్తి చేసేసిన నాకు అర్థం కాలేదు. ఆది కాండంలో 2 చెట్లు ఉన్నాయండి. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మధ్యలో ఏవో 2 ఎరైటీ చెట్లు ఉన్నాయనుకుందాం. ఆ చెట్లు ఏమన్నాడు? ఒకటే జీవవృక్షము, రెండోది మంచి చెట్ల తెలియనిచ్చే వృక్షం. నాకు అర్థం అవ్వలేదు ఆ చెట్లు ఏంటో. నేను అనుకున్నాను చెట్లు ఏమనుకున్నాను. అయితే దేవుడు నా కొరకు ఒక ప్రవక్తను పంపించి అవి చెట్లు కాదు వ్యక్తులను చెప్పాడు. హల్లెలూయా. బైబిల్ అంతా అలాగే నాకు అనువదించాడు ఆయన. నాకు వ్యక్తి కాదు, దేవుడే వ్యక్తి ద్వారా అనువదించాడు. మరి ఈ రోజు బైబిల్లో నాకు కన్ఫ్యూజన్ లేదు, భక్తిలో కన్ఫ్యూజన్ లేదు, మారు మనసుకి కన్ఫ్యూజన్ లేదు, ఎత్తబాటుకి కన్ఫ్యూజన్ లేదు. నాకంతా క్లియర్ కట్ గా ఉంది. ఎవరికే బైబిల్ కలుగు కాక. ఈరోజు నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఎలా భక్తి చేయాలో తెలియట్లేదా? విడిపించబడలేకపోతున్నావా? కనీసం నీ అలవాట్ల నుంచే విడిపించబడలేకపోతున్నావా? నీ మాటల నుంచే విడిపించబడలేకపోతున్నావా? అయితే నీకు పిలుపు మినిస్ట్రీ కావాలి. హల్లెలూయా. చదవాలి, గ్రహించాలి, విమోచించబడాలి. ఏమంటారు చెప్పండి? అసలు బైబిల్ చదువుకుంటే వెళ్ళిపోతున్నాండి, అర్థం అవట్లేదు. కొంతమంది అలవాటు ప్రకారంగా ఉదయం చదివేస్తారు, కానీ అది ఏంటో అర్థం కాదు. డైలీ బ్రెడ్ అంటే బైబిల్ ఉదయకాలమే ఒకటి వినేస్తారనమాట. ఒక ఛానల్ పెట్టేస్తారు, సువార్త ఛానల్లో, రక్షణ ఛానల్ ఏదో వచ్చేస్తుంది, అందులో ఒక ఆయన వచ్చేస్తారు, ఒక మాట చెప్పేస్తారు, అది వినేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కానీ అర్థం అవ్వదు, గందరగోళం. అనేక మార్గాలు ఉన్నాయి, ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి. ప్రజలకు ఎందులోకి వెళ్ళాలో తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అయితే ఏది నిజమో ఏది సత్యమో తెలియజేయాలంటే ఒక కాపర్ కావాలి, ఒక ప్రవక్త కావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మరి కష్టమైన వెళ్ళవయ్యా, నష్టమైన వెళ్ళవయ్యా, ఆకలైనా వెళ్ళవయ్యా, డబ్బు లేకపోయినా వెళ్ళవయ్యా. హల్లెలూయా. రూపాయి లేకపోయినా కూటం పెట్టవయ్యా. హల్లెలూయా. నువ్వు చదివింది గ్రహించాలి. అది ఏమిటి, ఎలా రక్షించబడతావు, ఎలా విమోచించబడతావు, ఇది నీకు అర్థం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రవక్తను పంపించాడు. నువ్వు వెళ్ళు నాయన, ఆకలైనా వెళ్ళు. ఎంతమంది కూటం పెట్టాలి ఇప్పుడు? పిలుపు చెప్పండి బాబయ్య. కూటం ఎంతమందికి పెట్టాలి? వెళ్ళి రథం మీద వెళ్తున్న ఒక్కడికే కూటం. ఎంతమందికి అర్థమైంది? ఒక్కడి కోసం వెళ్తాడా దేవుడు? ఒక్కడి కోసం సేవకుడు వెళ్తాడా? హల్లెలూయా. మీకు సంగతి చెప్పనా, సంఘంలో ఒక్క బిడ్డ సరిగా లేకపోయినా కాపరికి ఎంత ప్రసవ నొప్పి ఉంటుందో తెలుసండి. చాలా ప్రసవ నొప్పి ఉంటుంది. కనుక వెళ్తున్నాడు, ఒక్కడి కొరకే వెళ్తున్నాడు, ఒకే ఒక్క వ్యక్తి కొరకు ఈ యొక్క సేవకుడు వెళ్తా ఉన్నాడు. ఈ రాత్రి ఒక్క వ్యక్తి కొరకన్నా ఇక్కడ దేవుడు పంపించి ఉంటాడు. ఎవరి లోపల దేవుడు తన కార్యం చేయాలని దేవుడు తన సేవకుడిని పంపించాడు. అందుకే రూపాయి లేకపోయినా కూటం పెట్టు, వాక్యం ప్రకటించు. హల్లెలూయా. వెళ్ళాడు, ఏమి వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు. నువ్వు చదువుతున్నది గ్రహించావంటే ఎవరైనా నాకు త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. చదువమ్మా.
రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొనెను. వింటున్నారా? ఆమేన్. రిక్వెస్ట్ చేశాడు, కాళ్ళు లేదండి, కూర్చోండా. ఒక చోట నేను వెళ్ళినప్పుడు నాకు ఒక రిసీవింగ్ వచ్చింది అనమాట. నేను వెళ్ళి ఉన్నాను అనమాట, సంతోషంగా ఆనందంగా వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పటికి ముందే ఇంట్లోంచి బయటకు వచ్చేసి, యా అండి ఎవరో సహోదరుడు. నేను అనుకునేవాడిని, నేను ఎందుకు వచ్చానబ్బా, పని లేక. నీ ఆత్మ ఎలాగుందో గమనించడానికి నేను వస్తే, యా అండి రిసీవింగ్ కదా, దైవజనుడా నువ్వు మా గృహానికి రావడం అదృష్టం మాకు. హల్లెలూయా. నాకు అలాంటి ఆహ్వానాలు కూడా ఉంటాయండి. ఆమేన్. నేను ఆ గృహంలో ఉండకపోతే బాధపడే గృహాలు కూడా ఉన్నాయి. రండి సార్, మీకే ఈ ఆహ్వానం, దేవునికే మహిమ కలుగును గాక. మీరు రండి, కూర్చోండి. ఈ ఆహ్వానాలు ఉంటాయి. అవి చూశాను, యాండి అయ్యి చూశాను, దేవునికే మహిమ కలుగును గాక. రెండాట్లకి రెండు ప్రతిఫలాలు వచ్చేస్తాయి. ఈ పిలుపుని ఆ నపుంసకుడు అంటున్నాడు, దయచేసి వచ్చి మా పక్కన కూర్చోండి సార్. అతడు మంత్రి అన్న సంగతి మర్చిపోయాడు, అతడు గొప్పవాడన్న సంగతి మర్చిపోయాడు, ఆ ప్రాంతానికే పేరు మోసిన గొప్ప వ్యక్తి అని మర్చిపోయాడు. అతని ఫోటోలు ఎన్నో ఫ్లెక్సీలో ఉన్నాయండి. ఈరోజు మంత్రులు ఫోటోలు ఫ్లెక్సీలు ఎన్నో ఉంటాయా? ఆ ఊరంతా, రాష్ట్రమంతా, దేశమంతా అతను ఫ్లెక్సీలు ఉంటుండగా మరి ఒక సామాన్యమైన సేవకుడిని పిలిచి నా పక్కన కూర్చోండి సార్. ఈ పిలుపు కొంచెం ఆలోచించి ఉండొచ్చాడు. నేనా సార్, మీరు ఎవరో తెలుసా? ఒక దైవజనుడు అంటే మోర్ దెన్ ప్రైమ్ మినిస్టర్. హల్లెలూయా. ఒక ప్రధాని మంత్రి కంటే నువ్వు గొప్పోడివయ్యా. నేను మంత్రిని ఆఫ్టర్ ఆల్. హల్లెలూయా. దయచేసి మీరు వచ్చి మా పక్కన కూర్చోండి. ఎంతమంది అలాంటి ఆహ్వానం పలుకుతారు? ఎంతమంది అలాంటి ఆహ్వానం పలుకుతారు? ఇప్పుడు నువ్వు చదివింది నీకు అర్థమవుతుంది. ఎందుకంటే చదివేశావు. గ్రహింపివ్వడానికి దేవుడు ప్రవక్తను పంపించాడు, గ్రహింపివ్వడానికి సేవకుని పంపించాడు. ఆ తర్వాత జరిగే కార్యం ఏంటో తెలుసా? విమోచన. దేవునికి స్తోత్రం కలుగును. సేవకుడు పక్కన కూర్చోబెట్టాడు. కూర్చున్నారు ఇద్దరు. చదవండి. అతడు లేఖనమందు చదువుచిన భాగం ఏదనగా, ఆయన గొర్రెవల వరకు తేపడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక పోయెను. ఆయన సంతానం ఎవరు వివరించారు? ఆయన సంతానం ఎవరు వివరిస్తారు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, వింటున్నారా? ఏం చదువుతున్నాడు తెలుసండి? అతను యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఒక గొర్రె వలె, వదకి తేబడిన గొర్రె వలె ఆయన చనిపోయాడు అని రాయబడుతున్నాడంట. అదే కార్యము పిలుపు అక్కడ ఎవరు నపుంసకుడు వెళ్ళి చేశాడండి. నేను అందరూ వినగలుగుతున్నారండి? పర్వాలేదో చెప్పొచ్చా? నపుంసకుడు చేసి వచ్చింది ఏంటి? మందిరం దగ్గర ఒక గొర్రె పిల్లను అర్పించి వచ్చాడు. నిజమేనా? ఒక గొర్రె పిల్లను అర్పించి వచ్చి ఇప్పుడు యెషయా గ్రంథం చదివితే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడో, బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నాడో ఆయన చదువుతున్నాడు. అసలు ఏమిటబ్బా, నేను ఒక గొర్రె పిల్లని అర్పించాను, ఇక్కడ ఒక గొర్రె పిల్లలాగా ఈయన ఉన్నాడు, ఈయన ఎవరు వింటున్నారా? చదువుతున్నాడు కానీ గ్రహింపు లేదు. అమ్మ బైబిల్ చదువుతున్నారు మంచోళ్ళు మీరు, మీకు గ్రహింపు కావాలి. ఓ బైబిల్ చదవాలి, మీకు గ్రహింపు కూడా కావాలి. అది ఏమిటో మీకు అర్థం కావాలి. జస్ట్ చదివేసుకుని ఇన్నిసార్లు బైబిల్ చదివేశాను అని చెప్పుకోవడానికి కాదు సుమే. అందులో ఉన్న భావం ఏంటి? మంచి చెడ్డలు తెలిపించే వృక్షం అంటే ఎవరు? హల్లెలూయా. ఆ వధించబడిన గొర్రె పిల్ల ఎవరు? ఆ కల్వరి వృక్షం ఎవరు? ఆ 7 ముద్రల గ్రంథం ఏమిటి? ఆ 7వ దూత ఎవరు? ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థం కావాలి. చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగితే నాకు ఎవరో చెప్పాలి, రెండు కూర్చోండి అన్నాడు. యెషయా గ్రంథం చదివేశాడు. చదివిన తర్వాత ఇదిగో నేను ఇది చదువుతున్నాను, ఇది ఏమిటి అని అడుగుతున్నాడు. చదువమ్మ. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరంట? ప్రవక్త, గ్రంథకర్త అయినటువంటి యెషయా. గ్రంథకర్త దేవుడే. ఓ దేవుడు ఆత్మావేశం ద్వారా ప్రవక్త ద్వారా దేవుడు ఆ లేఖను రాయించాడు. ఇప్పుడు అంటున్నాడు ఈ ప్రవక్త అయిన యెషయా ఎవరి గురించి ఈ మాట రాయించాడు నాకు అర్థం అవ్వలేదు. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చినాయి నీకు? బైబిల్ చదివేస్తున్నావు. హల్లెలూయా. బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో 7 తలలు
10 కొమ్ములు గల క్రూరముఖం అని రాయబడింది. అది ఏమిటి అని ఎప్పుడైనా అడిగావా? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయని రాయబడింది. ఏమిటని అడిగావు ఎప్పుడన్నా? హల్లెలూయా. 7 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఏమిటయ్యా ఈ సంఘాలను అడిగావు ఎప్పుడన్నా? చదివేశావు. హల్లెలూయా. అంతటా పరలోకమందు ఒక తలుపు తెరవబడినను రాయబడింది. ఆ తలుపు ఏంటో తెలుసా? ఈ సంగతులు జరిగిన తర్వాత అని రాయబడింది. ఏ సంగతులో తెలుసా? ఇవన్నీ అంత్యకాలం కొరకు రాయించాడు దేవుడు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో క్రూరముఖాలు నీకు తెలుసా? యోవేల గ్రంథంలో పురుగులు నీకు తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 4 గుర్రాలు నీకు తెలుసా? గుర్రాలని రాయబడింది గుర్రాల, పురుగులని రాయబడింది పురుగుల, మృగాలని రాయబడింది మృగాల. ఏమిటి? చదివేస్తున్నాను కానీ నాకు గ్రహింపు లేదని ఎప్పుడైనా ఆత్మావేశం కలిగిన ఒక దైవజనుని అడిగావా? వెళ్ళిపోతున్నావో? అంతెందుకు, నువ్వు ఎలా జీవించినా నేను గద్దించడు కదా పాస్టరు. ఎప్పుడన్నా అడిగావా? పాటర్ గారు ఏనాడు కూడా ఒక్క మాట అనబెట్టాయా నన్ను? అంటే బాధ కానీ అనపోతే బాధ ఏంటి? అనపోతేనే బాధ. సంఘానికి వెళ్ళే సహోదరి చనిపోయేలాగుంది. పాస్టర్ గారిని సంఘం అంతటిని పిలిచారు. వాళ్ళ బంధువులు వచ్చేసారు అక్కడికి. అందరూ పాటలు పాడుతూ ఆవిడ కొరకు ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసేటప్పటికి అయ్యగారు వచ్చి అన్నాడంట, నువ్వేం భయపడకమ్మా, సూపర్, నువ్వేమి ఏమి ఇబ్బంది అవ్వదు, దేవుడు స్వస్థపరిచేస్తాడని చెప్తున్నాడంట. సరే, ఆవిడంట గట్టిగా కేకలేస్తుందంట. ఏమని తెలుసా? నేను చనిపోతున్నాను, నేను పాతాళానికి వెళ్ళిపోతున్నాను బాబోయ్, నన్ను దెయ్యాలు లాగెత్తున్నాయి బాబోయ్ అని ఏడుతుందంట. అప్పుడు పాస్టర్ గారు వచ్చాడంట, అలాగ అనకూడదమ్మా, దెయ్యాలు అనకూడదు, నేను ఏ దెయ్యం లాగదో, నేను దేవుడు బాగు చేస్తాడు అన్నాడంట. అప్పుడు అన్నదంట ఆవిడే, అయ్యగారికి దగ్గరికి రండి అన్నదంట. అప్పుడు ఆయన ఏమనుకుంటా తెలుసా? చాలామంది ఉండి పరామర్శంతాకు వస్తారు కదా, పరామర్శంతాకు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక 500-1000 రూపాయలు పెడతారా చక్కగా దగ్గర? అవన్నీ మంచం కింద పరుపు కింద ఎట్టుకుందేమో, ఇక మూట కట్టి ఇచ్చేస్తుందేమో అనుకున్నాడు అయ్యా. మొత్తం మీద మంచి కారుకి ఎత్తది అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళాడంట, అనుకుందండి మొఖం మీద. పాస్టర్ గారి మొఖం మీద ఎలా కొత్తనావు ఏంటంటే, అప్పుడు అన్నదంట, నేను ఎలాగ అవ్వడానికి కారణం నువ్వేరా, నేను ఎలా జీవించినా నువ్వు ఖండించలేదు. నేను సంఘానికి వచ్చి డిప్ప కటింగ్లు ఎత్తంటే ఖండించలేదు నువ్వు నన్ను. సంఘానికి వచ్చి నేను తప్పు చేస్తున్నా ఖండించలేదు. బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతున్నా నువ్వు ఖండించలేదు. నువ్వు నన్ను అలాగా ఖండించినందుకే, సినిమాలకి వెళ్తున్నా, తప్పులు చేస్తున్నా, నువ్వు నన్ను తిట్టనందుకే, గద్దించినందుకే ఈరోజు వ్యభిచారం చేసి ఎయిడ్స్ వచ్చి రోగంతో చచ్చిపోతున్నాను. నేను నరకానికి వెళ్ళడానికి కారణం నువ్వే అన్నదంట. మన తప్పులు సరిచేసే కాపర్లు మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇబ్బంది అయినా మనల్ని గద్దించే సేవకులు కావాలి. 2 మొక్కలు అయిపోయింది కాలు అనుకున్నాం, నిజమేనా? ఎముక బయటికి వెళ్ళబడిపోతుంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళగానే నీకేం పర్లేదమ్మని చెప్పేసి శుభ్రంగా కడిగేసి వెళ్ళిపో అన్నాడు. నీటితో కడిగేసి ఐడిని ఏదో వేసి కడిగేసి వెళ్ళిపోమన్నాడు. ఇదేంటి నేను ఎలా చెప్పాడేటి అనుకుని చాలా బాగా చెప్పాడు అనుకుని ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం. అతను అన్నాడు, అర్జెంటుగా ఎమర్జెన్సీగా నీకు ఆపరేషన్ చేసేయాలన్నాడు, కోత కొయ్యాలన్నాడు. ఊరుకోవయ్యా, నువ్వు డాక్టర్ కానీ ఏడ్చావు. ఆ డాక్టర్ అయితే నీరు వేసేసి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అన్నాడు ఈ డాక్టర్ గారు, నడిచాను అలాగా, నా దగ్గర కూడా పెద్ద బాటిల్ ఉంది ఇచ్చేస్తాను, నీరు తాగేసి నడిచే అన్నాడు. ఎముకే ఏలబడిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని సరిచేసి కోసి కుట్లేసి కట్టి పంపించాలి. వాడే నిజమైన డాక్టర్. ఎంతమందికి అర్థమైంది? కనుక కొన్నిసార్లు నేను గద్దిస్తాడు సేవకుడు, నీకు మరి గాయాలవుతాయి వాక్యం చెప్పినప్పుడు, అయినప్పటికీ భయపడకు. ఎందుకంటే నువ్వు చదువేస్తున్నావు కానీ నీకు అర్థం అవట్లేదు. ఎలా పరలోకం వెళ్ళాలో అర్థం అవట్లేదు, ఎలా విడిపించబడాలో అర్థం అవట్లేదు. నీ ఆలోచన నుంచి నువ్వు విడిపించబడలేకపోతున్నావు. అందుకే పిలుపున్న ఒక సేవకుడు కావాలి, దేవుడు పంపించిన ఒక సేవకుడు కావాలి. వెళ్ళాడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారని అడిగాడు. యెషయా అనబడే ఆ ప్రవక్త గురించా, ఇంకొకరి గురించా? నాకు అర్థం అవట్లేదండి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు ఏమిటి? ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, లవోదికియా, ఫిలదెల్ఫియా, లవోదికియా అనబడే సంఘాలు ఇవి ఎక్కడున్నాయి? భూమి మీద, మన కాలానికా వేరే కాలానికా అని అడగాలి నువ్వు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి 7వ దూత ఎవరు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి బలిష్ఠ దూత ఎవరండి? ఏమిటండి ఇవి? 3వ దూత ఎవరు? రాలిన నక్షత్రం ఎవరు? దిగి వచ్చిన వాడెవరు? హల్లెలూయా. 7 పాత్రలు ఏమిటి? 7 బోర్లు ఏమిటి? హల్లెలూయా. ఇవన్నీ తీర్పులు ఏమిటి? అడగక్కర్లొద్దా? నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా? నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? చదివావు, గ్రహించావా? కుమారుడా,
చేతులు జోడించి అడుగుతున్నాను మిమ్మల్ని. ఓపిక అయిపోయింది. ఓ మరి గొంతంతా మంట వస్తుంది. ఓ మరి కడుపులోంచి నొప్పి వస్తుంది. అయినా కానీ ఇంత గట్టిగా వాక్యం చెప్తున్నానంటే ఎందుకో తెలుసా? నీ జీవితానికి గ్రహింపు వచ్చిందా? గ్రహించగలుగుతున్నావా? ఎవరి గురించి అది మాట్లాడుతున్నాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఎందుకు ఇలా రాయబడింది గ్రహించావా? అడిగాడండి అతను అడిగాడు. చదువు. దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాడు. అంటున్నారా? రిక్వెస్ట్ చేశాడు, దయచేసి నాకు తెలుపు. అందుకు పిలుపు నోరు తెరచి ఏమన్నాడు చెప్పండి? ఎప్పుడైతే సంగమా మీరు వింటున్నారా? అతడు అడిగాడు, పిలుపు యొక్క నోరు తెరవబడింది. ఏమని చెప్పండి అక్కడ? పిలుపు నోరు చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? నోరు తెరవబడ్డ మనకు అర్థం ఏంటో తెలుసా? గ్రంథము తెరవబడుట. దేవుడికి స్తోత్రం కలుగు గాక. ఆశించిన వారికి రాత్రి దేవుడు గ్రంథం తెరుస్తాడు. నోరు తెరవబడింది. నోరు తెరవబడింది. నోరు తెరవబడితే లోపల నుంచి వచ్చే మాటలేంటి? గ్రామాల్లో మీకు ఆ భాష ఉంటుందో తెలియదు కానీ అయ్యి బాబాయ్ అమ్మ నోట్లో నోరు ఎట్టకూడదు. నోరు తెరిస్తే బూతులు. నేను చాలాసార్లు చెప్తాను. ఆడి పేరు జేమ్స్. చర్చిలో వాడు చేసేవన్నీ గేమ్స్. పేరేమిటి? జేమ్స్. వాడు ఆడేవన్నీ గేమ్స్. పేరు రూతు. మాట్లాడేది బూతు. ఇక్కడే చెప్పాను ఒకసారి, అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దేవుడికే స్తోత్రం కలుగును గాక. పేరు మాత్రం సహోదరుడి పేరు మలాకి, కానీ చర్చిలో ఉండదు చలాకి. పేరు మలాకియే, చర్చిలో ఉండదు చలాకి. కానీ ఇప్పుడు చూడండి, కొంతమంది నోరు తెరిచారా మనం నిలబడలేము. కొంతమంది దేంతో చేయించారు తెలుసా? తమ నోరుతోనే చేస్తారు. కానీ పిలుపు నోరు తెరిచే దేని కొరకు తెలుసా? వాక్యము కొరకు. నోరు తెరవబడుట అనగా అర్థం ఏమిటంటే గ్రంథము తెరవబడుట, వాక్యము తెరవబడుట. ఆశించిన వారికి ఈ రాత్రి కూడా దేవుడు గ్రంథాన్ని తెరుస్తున్నాడు, వాక్యం తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గ్రంథము చదివాడు, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు గ్రహింపు అనేది జరుగుతుంది. అమ్మా బైబిల్ చదవండి, దేవుడు మీకు గ్రహింపునిస్తాడు. వాక్యం చదవండి, దేవుడు గ్రహింపునిస్తాడు. ఎందుకంటే గ్రహింపునిచ్చే ఒక సేవకుడిని మరి దేవుడు ఆ యొక్క వాక్యం పెట్టి ఒక పిలుపు లాంటి సేవకుని ఇక్కడ వాడుకుంటున్నాడు. అతడు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించాను. దేవునికే స్తోత్రం. అతడు సమస్త బోధ చేయలేదు. మనం బిషప్ గారికి విధేయులుగా ఉండాలని చెప్పలేదు. అతడు యేసుక్రీస్తును గూర్చిన సువార్తను బోధించాడు. ఈ రాత్రి మా యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్పడానికే. మా వైపు తిప్పుకోవడానికి కాదు. మేము గొప్పవారం కాదు దేవుని పిల్లారా, మేము సామాన్యులము. కానీ యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికే వచ్చాము. అతడు ఎవరి గురించి చెప్పాడు తెలుసా? నోరు తెరిచి బలిష్ఠైన దూత గురించి చెబుతా ఉన్నాడు. గ్రంథము తెరవబడింది, యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సంఘానికి అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన అతనికి సువార్త ప్రకటించబడిందో అప్పుడు అతనికి గ్రహింపు వస్తుంది. చూడండి, ఇప్పుడు చదవమ్మ. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎందుకు అడుగుతున్నాడు నాకు బాప్తిసం ఇమ్మని? తెరవబడింది అతనికి. గ్రంథం తెరవబడింది కనుక గ్రహింపు తెరవబడింది. అన్నది అర్థమైంది. గ్రంథం తెరవబడింది కనుక, నోరు తెరవబడింది కనుక, సేవకుని యొక్క నోరు తెరవబడితే ఆశీర్వాదాలే. హల్లెలూయా. చదివాడా? యెరూషలేము నుంచి చాలా కిలోమీటర్లు వచ్చాడు, కానీ ఎక్కడైనా బాప్తిసం పొందాలన్న ఆలోచన వచ్చిందా? కానీ ఒక నిజమైన సేవకుడు వచ్చిన తర్వాత, ఒక నిజమైన వాక్యం అతనికి అర్థమైన తర్వాత అప్పుడు గ్రహింపు వచ్చింది. చదువుట, గ్రహించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదివాడు గ్రహిస్తున్నాడు. ఇప్పుడు గ్రహింపు అనేది నువ్వు ఒంటరిగా చదవచ్చు, కానీ గ్రహింపు అనేది దేవుడు ప్రతి కాలంలో ఒక వ్యక్తికి ఇస్తాడండి. నోవహు కాలంలో ప్రజలందరూ కూడా రక్షించబడాలంటే నోవహు మాత్రమే దేవుడు గ్రహింపించాడు. మోషే కాలంలో ఎర్ర సముద్రం దాటాలంటే మోషే మాత్రమే. అలా ప్రతి కాలంలో కూడా దేవుని పిల్లల దేవుడు ఒక సేవకుని పంపిస్తున్నాడు. ఈ కాలానికి కూడా దేవుడు ఒక వర్తమానికుని పంపించాడు. ప్రకటన 17 ప్రకారంగా విలియం మ్యారియన్ బ్రెన్హమ్ అనబడే ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. హల్లెలూయా. గ్రహింపు ఎంతవరకు రాలేని గ్రహింపు ఇప్పుడు అతడు త్వరగా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఓపెన్కి వెళ్ళిపోవాలి, అది చేయాలి ఈలోగా బైబిల్ చదివేశాడికి నేను అర్థమవుతుంది. ఒక నిజమైన పిలుపున్న ప్రవక్త సేవకుడు వచ్చిన తర్వాత అప్పుడు గ్రహింపు వచ్చిందంట. ఓహో,
నేను యెరూషలేము వెళ్ళిపోతే కుదరదు, పెద్ద చర్చికి వెళ్ళిపోతే కుదరదు, నేను ఏదో చేసేస్తే కుదరదు, కిస్మిస్కి వెళ్ళిపోతే కుదరదు, అట్టుపలకాయలు ఇచ్చేస్తే సరిపోదు. నిజమేనా? అయ్యగారు కూర్చుని కొత్త కుర్చీ ఇచ్చేస్తే సరిపోదు. నేను చర్చిలో కూర్చోవాలన్నమాట, బాప్తిసం పొందాలన్నమాట, ప్రతి వారం సన్నిధికి వెళ్ళాలన్నమాట. ఇదే నిజమైన వాక్యం అనమాట. హల్లెలూయా. ఇతను అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నాకు బాప్తిసం కావాలండి. ఆమేన్. దేవుని ఆత్మ సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ రాత్రి ఎవరైనా బాప్తిసం పొందలేని ఉన్నారా? దేవునికి స్తోత్రం. నాయుడు గారు బాప్తిసం పొందాడా? అయ్యా రండి సార్, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరలా నేను ఇక్కడికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందవయ్యా నా సహోదరుడా. హల్లెలూయా. నీతో పాటు నీ కుమారుడిని ప్రతి వారం మందిరాన్ని తీసుకెళ్లి సహోదరుడా. ఇంత చేసావు కదా, ఇంత చేసినందుకు దేవుడు ఈ రాత్రి గ్రహింపివ్వడానికి నీకు కూటం పెట్టాడు. గ్రహింపివ్వడానికి దేవుడు ఇక్కడ వాక్యం పంపించాడు. ఒకవేళ ఈ కూటమి నీ కొరకేనేమో, హల్లెలూయా, నీ కుమారుడు కొరకేనేమో. ఆ సోదరుడు తన యొక్క పూర్తి జీవితాన్ని దేవుడికి అర్పించి వెళ్ళి నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగితే అతనికి గ్రహింపు వచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని కుమారుడు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు నేను ఆరాధనలో కూర్చోవాలి అని ఆలోచన వచ్చిందంటే గ్రహింపు వచ్చినట్టే. ఇంకా ఎవరైనా ఇక్కడ బాప్తిసం పొందలేని ఉన్నారేమో, ఒకవేళ నిజమైన బాప్తిసం పొందలేని ఉన్నారేమో. తప్పుడు బాప్తిసాలు కూడా ఉన్నాయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామ బాప్తిసంలో బైబిల్ ఎవరు ఇవ్వలేదు, తీసుకోలేదు చరిత్రలో. నామము ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నామములోని అపోస్తలుల గారు 2:38 ప్రకారం బాప్తిసం పొందాలి. అలా అదర్వైజ్ ఏ బాప్తిసం పొందినా నీకు చెల్లదు. నువ్వు మరలా బాప్తిసం పొందాలి. 2 సార్లు బాప్తిసం పొందొచ్చు అంటే నిజమైన ఒక్క అసలైన బాప్తిసం పొందితే నువ్వు పొందక్కర్లేదు. కానీ నువ్వు తప్పుడు బాప్తిసం పొందితే మరలా పొందొచ్చు అని బైబిల్ అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం ప్రకారంగా చెబుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనకి రాత్రి ఏంటి, ఇక్కడ ఎవరైనా మారు మనసు లేని వాళ్ళు ఉన్నారా? తమ జీవితాలు సరి చేసుకోలేని ఉన్నారా? చదివేస్తున్నారు గ్రహింపు లేని ఉన్నారా? దేవుడు ఒక సేవకుని పంపించాడు ఇక్కడికి. నాయుడు గారు ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడు చాలా ఆనందపడ్డాను. మా బ్రదర్స్ అన్నారు, ఆయన వాటర్ బాటిల్ తెస్తుంటే ఇక్కడ ఇతను వచ్చినప్పుడు దేవుని పెట్టారా, అయ్యా ఏం కావాలి మీకు, ఇది కావాలి అది కావాలని అడుగుతుంటే ఆ తాటాకల్లో కూర్చుని పేదలకు మంచి ఆలోచనలు వస్తాయని మా బ్రదర్స్ మాట్లాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ధనవంతులు ఇళ్ళ కడ, బాగా డబ్బున్న వాళ్ళు ఇళ్ళ కడ, ఆ కార్లు బిల్డింగ్లు డబ్బులు కోట్లు ఉన్న కడ చెయ్యి కడకు బుద్ధి అవ్వదు. ఇలాంటి చక్కటి స్థలాల్లో ఆయన వాటర్ బాటిల్ తెస్తుంటే చాలా సంతోషం వేసింది. దేవునికి స్తోత్రం కలుగును. అయితే మేము తాగాము కదా, ఇక్కడ ఏదో మేము స్వీకరించాం కదా, ఆయనకి ఆ గ్రహింపు వచ్చి నాకు బాప్తిసం కావాలి. ఏ నీరైతే మాకు ఇచ్చావో అదే నీరు నిన్ను కడుగును గాక. హల్లెలూయా. నువ్వు మాకు ఈ నీరు ఇచ్చి నువ్వు వెళ్ళి ఇంకో నీరు తాకు సోదరుడా. క్షమించండి, 10 సార్లు నా మాట పలుకుతున్నారు దైవజనుడని, నిన్ను ప్రేమించే పలుకుతున్నావు దేవుని కుమారుడా. వేరొక నీరు నీ శరీరంలోకి వెళ్ళనవకు. ఇదిగో ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మము దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్వీకరించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో గ్రహింపు వచ్చిన రోజుని వెళ్ళు దైవజనుడిని అడుగు అంటున్నాడండి. ఇప్పుడు బాప్తిస్మం పొందొచ్చు కదా, మా సంఘంలోకి వచ్చే కదా, పొందే 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 అని పాస్టర్ అంటలేదండి. అతనే అంటున్నాడంట, నాకు బాప్తిస్మం ఇచ్చేయి. ఎందుకు? చదివింది గ్రహింపు వచ్చేసింది, అర్థమైపోయింది, గ్రంథం తెరవబడిపోయింది. నాకు బాప్తిస్మం కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు ఉపవాస ప్రార్థన కావాలి, నాకు బైబిల్ స్టడీ కావాలి, నాకు ఆన్లైన్ ప్రేయర్ కావాలి. నువ్వు పరిగెత్తాలి. ఆన్లైన్ ప్రేయర్ రావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకేంట్రా నువ్వు వస్తే ఉపయోగం? చెల్లి సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ ఆన్లైన్ ప్రేయర్ రావా? వస్తే రాకపోతే నీ బాధ్యత అది. నీకు గ్రహింపోతే వచ్చి కూర్చుంటావు. హల్లెలూయా. దేవునికి నీకు సంబంధించిన విషయము. అడిగేది ఎవరో? మంత్రి గారు నా చేతిలో బాప్తిసం పొందితే ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోతాను, మా సంఘానికి మంత్రి గారు వస్తున్నారు, మా సంఘానికి ఫలానా సో కాల్డ్ క్రిస్టియన్స్ అందరూ వస్తున్నారు అలా చెప్పుడు. ఏదైనా కంగారు పట్టలేదు, వాక్యాన్ని అందించగానే అతను అడుగుతున్నాడు, సార్ ప్లీజ్ ఆటంకం ఏంటి సార్, నీళ్లు ఉన్నాయి కదా సార్, బాప్తిసం ఇచ్చేయండి సార్. ఈ రాత్రి అలాంటి గ్రహింపు నీకు వచ్చును గాక. నువ్వు ఇదివరకే బాప్తిసం పొందుంటే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకో. ఇదివరకే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకుంటే నువ్వు స్థానంలో పెట్టబడు, పుత్ర స్వీకారం పొందుకో. నీకు 3వ విడుపు జరగాలి, నీకు 7వ ముద్ర తెరవబడాలి. ఏంటి బాబు మీరేదో మాట్లాడి నాకు అర్థం అవ్వలేదు. మీకు ఆపరున్నాడు, అడగండి. ఆత్మ తీవ్రత కలిగినట్టు దైవ సేవకుడున్నాడు. ఏమిటి 7వ ముద్ర, ఏమిటి 3వ విడుపు, ఏమిటి పుత్ర స్వీకారం, ఏమిటి స్థానంలో పెట్టబడ్డం, ఇవన్నీ నాకు కొంచెం కొత్తగా ఉన్నాయి. అడగండి, సేవకుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. గ్రహింపు వచ్చిన తర్వాత అంటున్నాడు,
ఇతను అతను తొందర పెట్టడం కాదు. ప్లీజ్ ప్లీజ్ సార్ 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 మీతో కూటానికి వస్తాం సార్. గ్రహింపు రానని చెప్పు. సిస్టర్ కూటానికి వెళ్దామండి. బ్రదర్ మీరు రెడీ అవ్వండి. అరే తమ్ముడు కూటానికి వెళ్దాం, రెడీ అవ్వు అని. క్రికెట్ వస్తున్నాను, వేసి వస్తాను నేను. బ్యాట్ తెచ్చి ఒకటి కొడతాడు దేవుడు. క్రికెట్లు ఆడడానికి కాదు ఇప్పుడు మనం. దేవుని బ్యాట్ ఒకటి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రికెట్ ఉందన్నయ్య. ఇంకా చిన్న పిల్లడు నువ్వు. నాకు అయ్యోన్నాయి. నేను ఒకసారి ఓ చోటకి వెళ్తే విశ్వాసి కొబ్బరికాయలు జీడిపిక్కలాట ఆడుతున్నాడు ఒకడు. నేను వెళ్ళేటప్పటికి మన బెదరు జీడిపిక్కలాట ఆడతాడేంటి? ఈ జీడిపిక్కలాట ఆడతానికి, కొబ్బరికాయలు ఆట, ఇక్కలాట ఆడతానికి, ఫినిష్లాట ఆడతానిక? నీకు గ్రహింపు వస్తే అయ్యగారు నీ కూడా ఉంటాను సార్, నీతో వస్తాను సార్, నన్ను కూడా తీసుకెళ్ళు, నేను కూడా కూర్చుంటాను, నీతో పాటు నేను కూడా కష్టపడతాను, నీతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తాను. గ్రహింపు వచ్చినప్పుడు, గ్రహింపు వస్తే ఎలా ఉండదు చూడండి. నువ్వు బతిమాలటం కాదు, ఆ వ్యక్తి నేను బతిమాలతాడు. గ్రహింపు వచ్చేసింది. ఆ తర్వాత అడుగు చెప్తున్నాడు, చదివిండి చివరి మాటలు. పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా, ఒకవేళ బాప్తిసం ఇచ్చేసి కదా అనగానే స్తోత్రం కలుగును కాక. ఈరోజు బాప్తిసాలు ఉన్నాయి మాకు. బాప్తిసం పొందేస్తాడు మా ఊరు ఒకడు. వాళ్ళు పొందుతాడు కానీ రాడు. మీకు అర్థమైందండి? చాలా మంది పొందేస్తారు, రారు. బాప్తిసం పొందితే సరిపోదండి. కనుక నేను ఒకటి బాప్తిసం ఇచ్చేస్తాను ఈరోజు, దానికి ఒక స్టేటస్. నిజమా కాదా? నేను బాప్తిసం ఇచ్చేస్తున్నాను. ఇతను ఏమన్నాడు తెలుసా? నీ పూర్ణ హృదయముతో నువ్వు విశ్వసింతే, ఆఫ్ ఆఫ్ మైండ్తో కాదు. నువ్వు సరిగా మార్పు చెందావని, నీకు మారు మనసు వచ్చిందని, నీ పూర్ణాత్మతో నువ్వు పూర్తిగా విశ్వసించినప్పుడు నువ్వు పొందవచ్చు. పూర్ణ హృదయముతో నేను విశ్వసిస్తున్నాను సార్. చదువుటైపోయింది, గ్రహించుటైపోయింది, ఇప్పుడు విమోచించబడటానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదవమ్మా. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించునని ఉత్తరం ఇచ్చాను. ఎప్పుడైతే అడిగాడో అతడు యెరూషలేమును చూడడానికి వెళ్ళి యెహోవా కొరకు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు యెహోవాని, పాత నిబంధనలు యెహోవాని, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు నేను నమ్మేస్తున్నానయ్యా. నువ్వు చెప్పిన మాట నాకు అర్థమైంది. ముగ్గురు దేవుడి సిద్ధాంతాన్ని నేను నమ్మట్లేదు, ఒకే దేవుడిని నమ్ముతున్నాను. ప్రభు రాత్రి భోజనం రాత్రిని నమ్ముతున్నాను, పాదశుద్ధిని నమ్ముతున్నాను, హల్లెలూయా, ఎత్తబాటు నమ్ముతున్నాను, ముసుగు మర్మాన్ని నమ్ముతున్నాను. ముసుగేసుకుని కూర్చోను నేను సంఘంలో. ముసుగంటే ఇది కాదు, కచ్చిబో చేరో చెంగో కాదు. ముసుగంటే జుట్టు పెంచాలి. స్త్రీ పొడవాడు జుట్టు పెంచుకోవాలి, డెప్ప కటింగ్ వేయకూడదు. పురుషుడు జుట్టు పెంచకూడదు, కటింగ్ చేసుకోవాలి చక్కగానే. జొలపాలు రైడ్గా తిరగకూడదు, డెప్ప కటింగ్లు వేయించుకోకూడదు, చెప్ప కటింగ్లు వస్తే. అంటే దగ్గరగా కటింగ్ అయితే తప్పని నేను చెప్పట్లేదండి. నాట్లు గంటలు ఎడతారు కదా అయ్యా. ఆయన చాలా ఇంట్రెస్ట్గా అన్నారు కలజోడు. ఆయన దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక. మీ ఏరియాకి ఎప్పుడైనా సంధికాయలకి లేకపోతే రోళ్ళకి గంటలు ఎడతామని ఎవరైనా వచ్చారా? వచ్చారు. అలాంటి గంటలే కటింగ్ షాప్కి వెళ్ళి వేయించుకుంటున్నారు కుర్రోళ్ళు, డబ్బులు ఇచ్చి, 500 ఇచ్చి. అలాంటి గంటు కటింగ్లు వద్దు అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఇతనికి పూర్తిగా వాక్యం తెరవబడిపోయి, పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే, ముసుగు మర్మం, హల్లెలూయా. కనుక కటింగులు, మరి డ్రెస్ కోడ్, ఇదంతా బాగా అర్థమైపోయింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు నేను నమ్ముతున్నాను అన్నాడంట. అప్పుడు పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. పిలుపు వెళ్ళాడు, నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు. అంతటి పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాను. అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఇదిగో చదువుటయింది, రెండోది గ్రహించుటైంది, మూడోది బాప్తిస్మము. బాప్తిస్మము ద్వారా అతడు యేసుక్రీస్తు కుటుంబంలో చేర్చబడ్డాడు, పరలోక కుటుంబంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు అతడు విమోచించబడ్డాడు. రక్షించబడుట, విమోచించబడుట. ఇప్పుడు అతను విమోచన కార్యములో భాగమైపోయాడు. విమోచించబడటం అంటే ఏంటో తెలుసా? మరలా పూర్వపు స్థితికి, పాపము చేయనప్పుడు ఆదాము ఎలాగున్నాడో ఆ అసలైన స్థితికి, దేవుని కుమారుడు స్థానానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చదువుట, గ్రహించుట, తర్వాత విమోచించబడుట. బాప్తిసం పొందుడు ద్వారా ఇతడు ఏమయ్యాడు? యేసయ్య కుటుంబంలో చేర్చబడిపోయాడు. ఇదిగో ఆ యొక్క ధర్మశాస్త్రపు కాడి కింద నుంచి బయటకు వచ్చేసి, సంఘశాఖ నుంచి బయటకు వచ్చేసి, పెద్ద గుళ్ళన్నీ విడిచిపెట్టేసి, హల్లెలూయా, నిజమైన సత్యమైన మార్గంలోకి వచ్చేసాడు. అతడు వెళుతున్న చర్చిలో ఏసీలో నుంచి కార్ల మీద రావచ్చు. హల్లెలూయా. అతని చర్చిలో దేవుని పిల్లలారా, మరి చాలా మంది 1000 మంది సంఘం ఉండొచ్చు. 50 సంవత్సరాల నుంచి సేవ చేసి ఉండొచ్చు. మరి ఎప్పుడో పురాతన దేవాలయం ఉండొచ్చు.
అయినప్పుడు కూడా ఇతడు ఎప్పుడైతే చిన్న బోధకుడు చిరు బోధకుడు చెప్పగానే ఇతనికి అర్థమైపోయిందో అవన్నీ విడిచిపెట్టి ఆ నిజమైన సత్యమైన బాప్తిసం పొందాడు. ధర్మశాస్త్రం నుండి కృపలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఇదిగో రక్షణ విమోచన పొందుకున్నాడు. చదివాడు, గ్రహించాడు, విమోచించబడ్డాడు. తర్వాత ఆఖరి మాట, వారు నేలలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపుని కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు త్రోవను వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా మీరు వెళ్ళబోతున్నారు త్రోవను. అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. అతడు సొంత గృహానికి వెళ్ళాడు. ఈ రాత్రి కూడా మనము సంతోషించుతూ హృదయం అంతా ఆనందపడుతూ మనం మన తండ్రి గృహానికి వెళదాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని పిల్లారా? చదివాడు, గ్రహించాడు, ఇదిగో ఇప్పుడు విమోచించబడ్డాడు. విమోచించబడి సంతోషముగా తన త్రోవను వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ రాత్రి కూడా దేవుడు మిమ్మల్ని ఆ నిజమైన త్రోవలు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సంతోషం నింపబోతున్నాడు. నాయుడు గారి కుటుంబంలో దేవుడు సంతోషం నింపబోతున్నాడు. ఇక్కడికి వచ్చిన కుటుంబాల్లో సంతోషం నింపబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని కుమారుని కుమార్తెని దేవుడు సంతోషంతో నింపబోతున్నాడు. సంతోషము, ఆనందము, మరి విమోచన, విడుదల నువ్వు పొందుకుని నిత్య రాజ్యంలోనికి నీ త్రోవలో వెళ్ళడానికి ఇష్టపడి రాత్రి ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? నిజమే, నేను చదువుతున్నాను, గ్రహించలేకపోతున్నాను, నేను వెళ్తున్నాను, సరిగా జీవించలేకపోతున్నాను. నాకు దేవుడి రాత్రి ఒక సేవకుడు పంపించాడు, ఒక ప్రవక్తను పంపించాడు, వాక్యాన్ని తెరిచాడు. అతను నోరు తెరబడి వాక్యం అంతా నాకు బయలుపడింది. ఇదిగో నాకు సంతోషించే గడియాసనం అయింది. నీటి బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసము, ఇదిగో నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము, ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుని నా త్రోవలో, నాకో త్రోవ ఉంది, నీకో త్రోవ ఉందా? అది యేసు మార్గము. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాడు. ఆ యేసు మార్గములో నిత్యత్వం వెళ్ళిపోదాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనల్ని ఆస్వాదించును గాక. అందరూ కూడా గట్టిగా చప్పులు కూడా దేవుని మహిమపడదాం. దేవుని పిల్లారా, ఈ రాత్రి దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ప్రియమైన దేవుని పిల్లారా, పూర్తిగా దేవుని సమర్పించుకోండి. నేను ఆల్రెడీ బాప్తిసం పొందేశాను, నాకేం అవసరం లేదు అనుకోకూడదు. ఇంకా నీకు సరైన ప్రార్థన కావాలి, సరైన భక్తి కావాలి, ఇంకా లోతైన భక్తి కావాలి, ఇంకా నువ్వు ఎదగాలి. దేవుని కుమారా, చదువుతున్నావు కానీ గ్రహించలేకపోతున్నావేమో, దేవుణ్ణి అడుగు. నీ పక్కన కూర్చోమని అడుగు. నా పక్కన కూర్చోవచ్చు కదా ప్రభు, నా పక్కన ఉండి ప్రభు నాతో మాట్లాడు ప్రభు, నాకు నీ గ్రంథాన్ని తెరువు ప్రభు. ఓ సావుకుడు నోరు తెరిచావు, నీ గ్రంథాన్ని నాకు తెరువు ప్రభు. నా మార్గంలో సంతోషించి వెళ్ళాలి, ఆ యొక్క విమోచన నేను పొందుకోవాలి ప్రభు అని దేవుడిని అడుగుతూ ఉన్నాను. దేవుని పిల్లారా, దేవుడు మనల్ని దీవించును గాక. ఈ సమయాన్ని దేవునికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిత్యంగా దేవుడు మనతో మాట్లాడాడు కదా. మరి నిత్యంగా పిలుపు నపుంసకుడి గురించి మనం చూసినప్పుడు చాలా సందర్భాలు మనం విన్నాం. కానీ ఇది ఒక కొత్త కోణంలో మనతో మాట్లాడాడు దేవుడు. మరి నిత్యంగా గ్రంథం తెరబడింది అన్న నపుంసకుడికి. ఈరోజు వాక్యమైన నీకు గ్రంథం తెరబడాలనుకుంటున్నావా? మరి నిత్యంగా గ్రంథం తెరబడాలనుకుంటే ఇదిగో నిత్యంగా ఇక్కడ నిజమైన సేవకుడు నువ్వు గుర్తించు. ఇదిగో మన దగ్గర గ్రంథం ఉంది. ఎలా చాలా మార్గాలు ఉన్నాయి. మన మార్గం ఎలా ఉంది? మన నిత్యంగా మన మార్గం మనకు తెలియదు కదా. హల్లెలూయా. చాలా దైవ సేవకులు చాలా చక్కని విషయాలు, మరి ఒక్క ముక్క కూడా తప్పిపోకుండా ప్రతిదీ కూడా. హల్లెలూయా. మన నిత్యంగా నపుంసకుడికి ఏదైతే కొరతగా ఉందో అది దేవుడు చూసి ఆత్మ రథం చుట్టూ తిరిగి ఎక్కడ నిజమైన సేవకుడైతే ఉన్నాడో, హల్లెలూయా, మన నిత్యంగా నిజమైన సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆత్మ బయలుపరిచి అదిగో పలానా నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, ఆ రథం కడుపును పరిగెట్టుకు వెళ్ళు, ఇదిగో ఈ సువార్త అతను ప్రకటించు. హల్లెలూయా. ఏంటి సువార్త? ఏంటి వర్తమానం? ఏంటి నపుంసకుడు తెలుసుకోవాలి? హల్లెలూయా. దేని గురించి బయలుపరచాలి అసలు? ఆమేన్. గ్రంథం అంటే ఏంటి? ఆమేన్. బైబిల్ అసలు ఏమి రాయబడింది? నీ గురించి దేవుడు ఏమి రాసిచ్చాడు అక్కడ? ఆమేన్. ప్రతిదీ కూడా దేవుడు మనతో మాట్లాడాడు. రక్షణ అంటే ఏంటి? ఆమేన్. పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించడం అంటే ఏంటి? ఆమేన్. మంచిగా ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? మరి రక్షణ ఏ విధంగా పొందాలి? బైబిల్ ఏం చెప్తుంది, సంఘాలు ఏం చెప్తున్నాయి? హల్లెలూయా. ఒక్కడి కోసమే ఆ రథం కాడికి దేవుడు పిలుపు తీసుకున్నాడంట. హల్లెలూయా. నీవు నీ కుటుంబంలో ఒక్కడిగా నువ్వు ఉన్నావేమో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సంఘంలో ఒక్కడిగా ఉండి నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుడు జగత్తుకు పునాది వేయబడక ముందు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాశాడేమో. ఇంకోటి చెప్పండిరా, ఆ నపుంసకుడి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి మన నపుంసకుడు తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? నపుంసకుడి దగ్గర తీసుకెళ్ళాడంట పిలుపుని. ఆమె నిత్యంగా దేవుని యొక్క సేవకుడికి నిలబెట్టి నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిందేమో. దేవుడు ఎవరితోనూ మాట్లాడాలి? నీతోనే మాట్లాడాడు. హల్లెలూయా. అందరిది కాదు, ఇది కొందరిదే. పిలవబడిన వారు అనేకులు, ఏర్పాట్లలో గుంపు చిన్నది అంటుందంట.
ఆమె బుద్ధి గల కన్నికలు 5 అంట, బుద్ధి లేని కన్నికలు 5 అంట. నువ్వు ఇప్పుడు బుద్ధి గల కన్నికల జాబితాలో ఉన్నావా, బుద్ధి లేని కన్నికల జాబితాలో ఉన్నావా? నీకు ఎలా తెలుస్తుంది? గ్రంథం తెరవబడాల. హల్లెలూయా. మరి నీ గ్రంథం తెరవడానికి ఎవరు ఉన్నారు ఇక్కడ? పిలుపు లాంటి ఉండాలి ఇక్కడ. ఓ వాక్యం ఉన్నదని బోధించుకొని ఉండాలి ఇక్కడ. వాక్యం ఏం చెప్తే చేయాలి మనం. హల్లెలూయా. నీకు గ్రంథం తెరవబడినప్పుడు నీకు గ్రహింపు వస్తుంది. గ్రంథం తెరవడకుండా ఆమె వెళ్తున్నాం వస్తున్నాం, 10 రూపాయలు కారుకి ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటూ వచ్చేస్తున్నాం, పని చేసుకుంటూ వచ్చేస్తున్నాం, ఎలా పడతావు జీవించేస్తాం అనుకుంటే కుదరదు. పరలోకం ఈజీ కాదు. అమ్మ ప్రభువుని నమ్ముకోండి నీకు పరలోకం ఎత్తండి కుదరదు. మనకు కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మనం పాటించాలి. మనకు ఒక గ్రంథం ఉంది, మనకు ఒక అపోస్తల కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. మరి నిశ్చయంగా ఆ గ్రంథంలో అపోస్తల కార్యముల్లోనే ఒక నపుంసకుడు కాబడుతున్నాడు, ఒక మంత్రి కాబడుతున్నాడు. ఒక సామాన్యుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తే అతనికంటూ ఒక గ్రహింపు వచ్చింది, అతనికి ఒక గ్రంథం తెరవబడింది, తన స్థానాన్ని గుర్తించాడు. అయ్యా నేను చర్చికి వస్తాను, నేను మార్మల్స్ పొందుకుంటాను, కొన్ని సంవత్సరాలు కనిపెడతాను అనలేదు. అయ్యా బాప్తిసముకి సిద్ధంగా ఉన్నాను, ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటని అడిగాడట. గ్రహింపు వచ్చినాడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడట. ఆమె ఎందుకో తెలుసా? అతనికి పరలోకం కావాలి. ఎందుకో తెలుసా? అతనికి దేవుడు కావాలి. నీకు పరలోకం కావాలా? నీకు దేవుడు కావాలా? నీకు గ్రహింపు కావాలా? గ్రంథం ఉంది ఇక్కడ. గ్రంథం దగ్గర రండి, గ్రంథం తెరవబడమని ప్రార్థన చేయండి. ఆ నపుంసకుడు బయలుపరుచుకున్న దేవుడు నీకు బయలుపరుచుకుంటున్నాడు. ఆ మంత్రికి దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. సోదరులారా ప్రార్థన చేసుకోండి. ప్రభువా మాతో మాట్లాడావు కదా, ప్రార్థన చేసుకున్నాం. మాతో మాట్లాడావు కదా ప్రభువా, అందుబట్టి స్తోత్రాలు నాయన. గొప్ప గ్రహింపు మాకు కావాలి ప్రభువా, పరిశుద్ధ బాప్తిస్మం మాకు కావాలి నాయన. ఇదిగో రక్షణ అనిపిస్తున్నాం. నువ్వు అక్కడ మాకు బయలుపరుచుకున్నావు. ప్రభు యేసుక్రీస్తునామములో బాప్తిస్మం బయలుపరుచుకున్నావు. రాత్రి మొదలుది రాత్రే పొందుకోవాలి. ప్రతిదీ కూడా నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించు ప్రభువా. హల్లెలూయా. ఆ నపుంసకుడికి చెప్పేవాళ్ళంటే నేను ఎలా గ్రహిస్తాను ఆయన. ఈ రోజు మీ దగ్గరికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఇక్కడ సేవకులు పంపించి, ఇదిగో మీకు గ్రహింపులు ఇచ్చే వర్తమానికుల్ని పంపించి మీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడు మీరు కాదు, మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. సేవకుల్ని అభిషేకించి సేవకుల్లోకి వచ్చి మీ జీవితం మాట్లాడు. నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? నువ్వు ముందు బాప్తిస్మం పొందుకోలేదా? ముందు బాప్తిస్మం పొందుకున్నావా? నువ్వు మొత్తం బాప్తిస్మం పొందుకోలేదా? ఇదిగో నీకు గ్రహింపు ఇచ్చే వాక్యం వచ్చింది దగ్గర. అమ్మే నువ్వు అంగీకరిస్తే రాత్రి నీ గృహంలోకి వస్తాడాయినా, నీ హృదయంలోకి వస్తాడాయినా, నీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడాయినా. నీకు ఎత్తబడుతుంది వాక్యాన్ని ఇస్తాడాయినా. నీ కొరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుడిని పంపించి నీతో మాట్లాడుతున్నాడు ఆయన. గుర్తించు సహోదరుడా, గుర్తించు సహోదరి. ఈ రోజే ఇదిగో రేపే రాకి వస్తుందేమో, ఇదిగో రేపు ఏం జరుగుతుందో తెలీదు. నేడే రక్షణ, నేడే రక్షణ. ఇదిగో రేపు పొందుకుందాం, ఎల్లుండి పొందుకుందాం, ఎవరు పొందుకుందాం, అప్పుడు ఇప్పుడు పొందుకుందాం కాదు. ఇప్పుడే దేవుడు ద్వారం చేశాడు నీకు. నీ హృదయం తెరబడితే కనుక, నీకు గ్రంథం అర్థమైతే కనుక రా. ఈ రాత్రి దేవుడికి ప్రశ్నిస్తాడు ఆయన. రా, నీకు పరిశుద్ధాత్మ తిరిగి తెచ్చే వాక్యం ఆయన. ఒక మనిషి కాదన్నది, అది దేవాది దేవుడు ఇచ్చేది. మనిషి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుని దేవుడి జీవితం సమర్పించుకోండి. ఇంటికి వెళ్ళి మీకు అర్థం కాకపోతే మరలా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని దేవుడిని అడగండి, ప్రభు మాతో మాట్లాడవా? మనిషి మీ రక్షణ ఏంటి? నిజమైన రక్షణ ఏంటి? అబద్ధమైన రక్షణ ఉందా? తండ్రి కుమార్ ఉందా కదా? మరలా ప్రభు ఏంటి? అసలు లేఖనం ఏం చెప్తుంది? గ్రంథం ఏం చెప్తుంది ఆయన? నాకు బయలుపరిచిన ఆయన. నాకు కావాలని చెప్పి ఆ నపుంసకుడు ఏ విధంగా అయితే పిలుపుడు, మీరు కూడా రాత్రి అడగండి. మన దేవుడు ప్రార్థనలు జవాబిచ్చే దేవుడు. మన దేవుడు పలికితే మరి మాట్లాడే దేవుడు ఆయన. ఆయన ఒక రాయి కాదు, చెట్టు కాదు, రప్ప కాదు, ఆయన సృష్టికర్త అయినాడు. ఈ హృదయంలో ఆ వాక్యం ఎత్తబడిందని నేను నమ్ముతున్నాను. ఆ వాక్యాన్ని ధ్యానించు సహోదరుడా, ఆ వాక్యాన్ని ధ్యానించు సహోదరి. ఈ మైక శక్తం ద్వారా దేవుడిని దర్శిస్తే కనుక మీ జీవితాన్ని ప్రభు వైపు తిప్పండి, ఆయన గ్రంథం వైపు తిప్పండి. ఆయన లేఖనాలతో మీరు ఈ రాత్రి గుర్తించగలిగితే నీకు పరలోకం. హల్లెలూయా. పరలోకం కావాలా? పాతాళం కావాలా?
డెడికేట్ చేసుకుని జీవితాన్ని నిత్యంగా తీసుకుంటే నిజమైన సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు. God bless you. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఇది కొరికి మనం ముగించుకుందాం. దేవాది దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా ప్రభువా, నిత్యముగా ఆయన విజయ సేవకులను పెట్టుకుని మన నిత్యము నీ బిడ్డలను మాతో మాట్లాడమందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు తెలుసుకున్నాం ప్రభువా. నిజమైన ఆశీర్వాదం, నిజమైన రక్షణ, నిజమైన విమోచన తిరిగి నిర్మించడం మాకు కావాలి ప్రభు. ఆ మేడగా జరుగు మాకు కావాలి ప్రభువా. మరొక అపోస్తల కార్యము గ్రంథం ఇదిగో ఇక్కడ పదవి ద్వారా అది రాయబడాలి ప్రభువా. నిజంగా మీరే కార్యం జరిగించారు, నిజంగా మీరే కృప చూపించారు. నన్ను తీరు దీవించావు, నన్ను తీరు దర్శించావు, నన్ను తీరు బలపరిచావు. నా ఆశ, నా ఆలోచన ఈ లోక ముక్తి కోసం కాదు ప్రభువా. నిత్యంగా ప్రభువా, ఆనాడు సమరీ పట్టణంలో ఒక పిలుపు ఉంటే ఈ లక్కలో ఒక పేటలు పెట్టావు. నా హృదయం వాచ్యాన్ని వాడా, నాతో మాట్లాడేవాడా నిత్యంగా చూడండి. ఈ సేవ పరిచర్య ప్రభువా, నమ్మకంగా ప్రభువా, రాజీ పడకండి ప్రభువా, వాక్య కొరకు నిలబడి బాగుండ ప్రభువా. నిత్యంగా కృప చూపుతాం, నీవే పరిగణన చూపించినారు. దేవా, నీ సహాయం మాకు కావాలి. నీ పరిశుద్ధాత్మ నడిపి మాకు కావాలి ప్రభువా. పిలుపు నడిపించేవాడా, నువ్వు నిన్న నేడు నిరంతరము ఒక్కడే పెట్టుకున్నావు ప్రభువా. ప్రభువా, నీటి నడిపించే ఆ భక్తులు వారిని ప్రభువా, నిత్యంగా ప్రభువా, ఎవరికైతే రక్షణ లేదు, ఎవరికైతే తిరిగి తిరిగి అనుభవం లేదు, ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మార్మర్చబడి ప్రభువా, రక్షణ పడి ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పడి ప్రభువా. సంఘాన్ని మీరు కట్టగలరా, మీ నడిపి మాకు కావాలి ప్రభువా. నిత్యంగా ఆది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె ఇస్తాం, ఏడుసేపు ప్రార్థన, సంఘం స్థానం పుస్తలు పడుకున్నాను ప్రభువా. ఆ గొప్ప ఎత్తబడి మీ వదులు మీరే సిద్ధపడుతుందిగా వాక్యాన్ని ప్రతి ప్రతిఫలపరుచుకోండి, దీవించుకోండి, ఆశీర్వదించుకోండి. ఎంత మాత్రం ఈ రోజు ఈ నాయకుడు పోవటం వృధాగా పోకూడదు ప్రభువా. నిత్యంగా ఆయన అన్నిటితో పట్టుకుపోవాలి, సంతోషాలతో కోసం నిత్యంగా దీవించాలని చదివించారు. నా హృదయం నమ్ముతూ అనేక హృదయాలు తెరిచావని, అనేక గ్రంథం తెరబడిందని, అనేక గ్రంథం వాళ్ళ పేరు చూసుకుంటారని నా హృదయం నమ్మచ్చు. ఎన్నో ఈ స్థాయి రాత్రి ఎన్నో ఈ దాస్తులు మొత్తం మన ఉదయం వాక్యం చెప్పారు. ఈయన దశకు ఉన్నతమైన దశ ఈ రాత్రి అయితే ప్రభు ఇదిగో నిత్యంగా మోదు చెప్పాను. నిత్యంగా నాయన ఈ సేవకుని మీరే బలపరచాలి, తీసుకొచ్చాను. ఆయనకి పరిచయని మీరే ఆశీర్వదించారు ప్రభు, తన సైన్యం కూడా మీరు దీవించారు ప్రభు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో బహుబలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నారు. అద్భుతమైన కార్యం జరుగుతుంది. మరి నిత్యంగా ప్రేమించి ఆయనకి సోదరులు తీసుకుని వచ్చాడు. ఆయన ఆయనకి సోదరులందరూ కూడా పేరు పేరు తీర్చుకుని ప్రార్థిస్తున్నాం. నాకు ఇచ్చిన తీరు సంఘం తీర్చాను, ఆశీర్వదించారు. ఆయన ఎక్కువ ఆశీర్వాదం చూశారు ప్రభు. వారిని కూడా నాన్నది క్షమించాలి ప్రభు, వారిని కూడా తీర్చాలి ప్రభు, వారిని కూడా ఆ గ్రంథం లోపలికి నడిపించాలి ప్రభు. సహాయం చేయండి. ఈ పేట ఇదిగో నా పేరు పెట్టు, ఈ కోర్టు నాయన నా సంఘం బలపడాలని, అనేక ఆత్మకి వర్తమానం వినిపించాలని ఒక తాపత్రయం తప్ప కుటుంబం మరి భార్య ఎవరు గురించి ఆలోచించలేదు. నాకు ఎన్నో సమస్యలు, నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, నా దగ్గర ఈ రోజు నిత్యంగా నేను ఏదో చేయొచ్చు. ప్రతి రూపాయి నాకు శరీరం సమయాన్ని నా ప్రభు గురించి ఖర్చు పెట్టాలనుకున్నాను. నిత్యంగా తప్పిక మీకు వందనాలు. నాకు వచ్చి అలాగే నడిపించినాను. సమస్య మీకే మహిమకంతా ప్రభావం చెల్లించుకుంటూ కోటి పెట్టిన కుమారుడిని తన కుటుంబాన్ని క్రీస్తు నామములో మెండుగా దీవించడం ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి ప్రభు.
ఓ గృహాన్ని నాయన యెహోవా ఇల్లు కట్టుబడి ప్రశ్నిస్తున్నాను ప్రభా. నీవే ఓ కుమారుడికి తండ్రిగా, ఒక మంచి స్నేహితుడిగా, మంచి యజమానిగా వచ్చి ఒక చక్కటి బిల్డింగ్ అయినా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీ కుమారుడికి మీరే ధైర్యం ప్రార్థిస్తున్నారు. అద్భుతమైన కార్యం గురించండి. నీకే హృదయం ఓనికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ తన కుమార్తెని, తన కుమారుని, తన భార్యని, తన తండ్రిని, తన తీర కుటుంబాన్ని ప్రభువా నీవే రక్షించమని, ప్రతి పండగని చూపించుకొని నీ మహిమ కొండ మీద పట్టణం వలె ఏ వృక్షం దీపాలే నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎంతైతే మరి ఖర్చు పెట్టారు, ఎంతైతే ప్రయాసపడ్డారో అది మాత్రమే కాదు కానీ వారి జీవితాలు కూడా ఆ వాక్యానికి శిరస్రావులు ఇచ్చి ఆ గొప్ప రక్షణలోకి వచ్చి నీకు యథార్థంగా అత్యధికమైన యథార్థం కలిగి వారు వారి కుటుంబం జీవించుగాక. తండ్రి నీవే ఉన్నతమైన స్థితిలో పెట్టమని నీకే మహిమ ఘనత ప్రభావం జీవించుకుంటూ భార్యని కూడా తీర్చాల్సి ఆమె కూడా యేసుక్రీస్తులో పరిపూర్ణ ఆరోగ్యం కలుగుగా ఆరోగ్యానికి నామం మహిమ తెచ్చుకున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె యేసుక్రీస్తు నామములో